వాడి రోజు బాధపడ్డా రేపు నా ఫోటో వాల్ పేపర్ గా పెట్టి పూజ చేస్తాడు. నీ అబ్బా 7th క్లాస్ లో ఝాన్సీ మీద 10th క్లాస్ లో స్వాతి మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసి కూడా లైన్ వేసావు. ఈసారి 3 ఏళ్లు చాలా జాగ్రత్తగా సౌమ్యాన్ని మీకెవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా డేట్ చేసి ప్రేమించి పెళ్లి కొప్పించా. నువ్వేం చేసావురా? ఆఖరికి దాన్ని కూడా చెడగొట్టడానికి ట్రై చేస్తావా? పోతావు రే. నాకంటే ముందు పెళ్లి చేసుకుని నాశనం అయిపోతావు. లుంగీలు లంగాలు ఉతుక్కుంటూ దిక్కు మాలిన దరిద్రమైన బతుకుతావు. ఇదే ఈ అబ్బాయిగాడి శాపం. ఇదే నీ శాపం, నీ మొహం. ఈ రెడ్ అండర్ వేర్ వేసుకున్న సూపర్ మ్యాన్ ని ఎవరేం చేయలేరు. 2 months లో $1 million US ప్రాజెక్ట్ నాకే కమింగ్. ఒక్కసారి న్యూయార్క్ లో అడుగు పెట్టానా తస్తే తిరిగి రాను. నన్ను పట్టుకోవడం ముష్కిలీనయి నా ముమ్కిన్. బాగ్ బిల్కా బాగ్. నోట్లో బఠానీ వేసుకున్నంత ఈజీగా వేసుకెళ్ళిపోయిందిరా. వీడియో గేమ్స్ లో సినిమాలో కొడితే బానే ఉంటది కానీ రియల్ లైఫ్ లో ఆడలేడీస్ కుమ్మేస్తే చూస్తే మాత్రం దడ పుట్టేస్తుందిరా బాబు. ఒరే అదేగా నాకు డౌట్, సౌమ్యులు ఇలాంటి యాక్షన్ యాంగిల్ ఉందో లేదో టెస్ట్ చేసుకుంటే బెటర్ ఏమోరా. అలా వేసుకెళ్ళిపోయింది ఏంట్రా? ఇంకిడికి పెళ్ళైనట్టే. అలా వేసుకెళ్ళిపోయింది ఏంట్రా? ఏంట్రా నచ్చలేదా? నువ్వు చెప్పిన కరెక్షన్స్ చేసా కదరా. నీ ఇప్పుడు ఎలా చేస్తా నచ్చుద్దురా చెప్పరా రే. సౌర్య డెమోకి ఎప్పుడు వెళ్దాం? హే ఎవరి స్పైడర్ మ్యాన్? లాస్ట్ టైం రోడ్ ర్యాంపర్ గేమ్ టెస్ట్ చేసి ఫిక్స్ చేసిన గేమింగ్ ఎక్స్పర్ట్ నా తమ్ముడు. మీట్ కార్తిక్. హాయ్ కార్తీక్. హలో అంటే ఎవరికైనా హగ్ ఇచ్చేస్తాడు. 4 days హాలిడేస్ ఉంటే హైదరాబాద్ వచ్చాడు. గోయింగ్ బ్యాక్ టుడే. చాలే వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో, మన ఫ్లైట్ మిస్ అయిపోతావు. అది చూపిండ్రే చాలా. అది క్యాన్సర్ కదరా బాబు, జస్ట్ డౌన్ సిండ్రోమ్. బై బర్త్ వచ్చిన కండిషన్. మనకంటే క్రోమోజోమ్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి, అందుకే వాడు నెక్స్ట్రాల్ చేస్తాడు అంతే. ఓహో, ఇందాక నేను హక్ చేసుకున్నాడు కదా, నీకేమో అనిపించలేదా? ఏదో ఫీల్ కలిగిందిరా. ఫోన్ చూసుకో. లేపేసాడు. నీ పాస్వర్డ్ హ్యాక్ చేసి నీ మెసేజ్ మొత్తం చదివేస్తాడు రా. పోయి తెచ్చుకో. గో అమ్మా. హలో డాడీ. వాట్? హలో హలో, కెన్ యూ హియర్ మీ? బాబాయ్ రాముని వైజాగ్ నుంచి. ఇప్పుడు మన ఝాన్సీ లక్ష్మి బామ్మ గారికి సీరియస్ గా ఉంది కదా. లేదు ఈసారి డాక్టర్ గారు గ్యారెంటీగా పోదని చెప్పారు. 2-3 గంటలే అంటున్నారు. మీరు అందరూ బయలుదేరి వచ్చేయండి. హలో హలో. 5 ఏళ్ళప్పుడు మా అమ్మ పోయింది. నన్ను మా అన్నని కడుపులో పెట్టుకొని మా అమ్మ మిమ్మల్ని పెంచింది. అట్లాంటి మనిషికి ఇప్పుడు తులసి నీరు పోయాల్సిన కర్మ వచ్చింది. ఇంటికి తులసి నీరు ఎవరు పట్టుకొచ్చారా? నాన్న శౌర్య. ఇంటికి తమ్ముడేడ్రా? లక్ష్మణ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడమ్మా. శ్యామ్ గారు వాళ్ళు ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్నారా? అందరికీ ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు బయలుదేరటం అంటే వాళ్ళకి కష్టమే కదా. పెద్దకరం కొత్తం అంటున్నారు. అయినా ఎన్ని వంకలండి. ఎందుకంటే హఠాత్తుగా టికెట్లు అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. డిస్కౌంట్లు ఉంటేనే కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టరు మన వాళ్ళు. మీకు తెలియదేమో చెప్పండి. అంటే ఎవరెవరు వస్తున్నారో తెలిస్తే బామ్మగారిని ఈ రోజే తీసుకెళ్దామా లేకపోతే వచ్చే వరకు ఉంచుదామా? అవి ఇయ్యాలి కానిచ్చేద్దాం. మనకి జ్ఞానాపురం కూడా దగ్గరే కదా. అక్కడైతే ఎలక్ట్రిక్ మిషన్ ఉంది. చిటికలో అయిపోతుంది మొత్తం అంతాను. ఇదిగో బజార్లో కొరమీను కొన్నా వాళ్ళతో ముక్కలు కొట్టించద్దు అని ఆవిడే స్వయాన బూడిదతోటి పులుసు తీసి చేపలు చేసేదమ్మా. పులుసు పెడితే వీధంతా గుమ్మగుమ్మలు ఆడిపోయేదమ్మా. ఎన్నిసార్లు చెప్పిందో నేర్చుకోవే. ఒళ్ళు బద్దకం ఉండని చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు. ఇప్పుడు అడిగినా చెప్పే స్థితిలో ఆవడలేదు. ఇక అలాంటి చేపల కూర తినే యోగ్యత నాకు లేదమ్మా. అంతా నా కర్మమ్మా. ఏం చేద్దాం? ఒరే సతీ, బయట క్యాంటీన్ లో సమోసాలుంటాయి. పొట్లం కట్టించి గుమ్మంది కనించి పిలు. నేను ఎక్కడికి వస్తాను. పేపర్ చుట్టించు, కనపడినవ్వకు. అందరు ఏడిచ్చేస్తారు. వెళ్ళి. అయ్యో నమస్కారం. అంటే ఇందాక మీరు 2-3 గంటలు అన్నారు. ఇప్పుడు టైం 10-10:30 అవుతుంది. అంటే 12:30-1 గంటకల్లా బామ్మగారు. జస్ట్ అలాగా. మీ డౌట్ ఏంటి? మీరు అన్న తర్వాత బామ్మగారు గ్యారెంటీగా పోతారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మీకు తెలియంది ఏముంది, ఎలక్ట్రిక్ మిషన్ అనుకుంటున్నాం. విశాఖపట్నంలో 2 to 6 టైమింగ్ లో పవర్ కట్లు ఉన్నాయి. ఈ లోపే ఆవిడి జస్ట్ అలాగా చంపేయమంటారా? మిమ్మల్ని అంటలేదండి. మీరు చెప్పిన తర్వాత డెఫినెట్ గా పోద్దే. సర్లే, నీకు నేనే ఎదురు పడతాను మరి. బావగారు అంటే పోవటం గ్యారెంటీ కానీ కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ. యాక్షన్. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ కళ్ళు తెరిచారు. ఈసారి 100% గ్యారెంటీ ఆవిడ పోద్దే. లేదండి, డాక్టర్లు అందరూ మంచోళ్ళే. ఆవిడ డెఫినెట్ గా పోద్దే. ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అందరూ కంకర లోపలికి వెళ్ళారు ఆఖరి చూపి.
అబ్బబ్బబ్బబ్బా. నేను చెప్పేదేనండి, మీరు ఈ ఫ్లైట్ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఏంటి అవుట్ ఆఫ్ డేంజరా? ఏంటంటే మాకు ఈ టార్చర్. ఈ నెల అప్పుడు ఇది 3వ సారి. మీరేమో ముసలాన్ని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతారు, నేనేమో పెద్దల పత్తి వాళ్ళకి ఫోన్ కొడతా ఉంటాను. పాప ఫ్లైట్ లెక్కలు ట్రైన్ లెక్కలు రావటం ఏ రాడికి వచ్చిన తర్వాత ముసలా లేచి కూర్చుంటుంది. ఏంటి అడుగుతున్నా, జస్ట్ అడుగుతాను చెప్పండి. అసలు ఏంటి మాకు ఈ టార్చర్ అన్నాను. ఏ జైలు డార్లింగ్, వాటమ్మా, హౌ ఆర్ యూ ఫీలింగ్? పిచ్చెక్కిచ్చేస్తున్నావు అందరినీ. నీకు ఝాన్సీ లక్ష్మీబాయి అని కాదే, డైరెక్ట్ గా జెనిఫర్ లోపెజ్ అని పేరు పెట్టాలి. ఇప్పుడే ఇలా ఆడేసుకుంటున్నావు అంటే ఆ రోజుల్లో పిచ్చెక్కిచ్చేస్తుంటావుగా. అదే అసలు దొరకవే, అందరు నాడేసుకుంటావే. బుగ్గలు పిసికేయాలి అసలు. అవును, నువ్వు ఫేస్బుక్ లో ఉన్నావా? లేవా? అప్డేట్ అవ్వండిరా. మన రోజుల్లో అమ్మాయికి హాయ్ చెప్తాని 3 నెలలు పట్టేది. ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళే హాయ్ చెప్తున్నారు. ఎప్పుడెప్పుడో కలుస్తున్నారు. ముక్కు మందు తెలియనోడు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు తెలుసా? చా నిజంగా. ఎట్టు ఓయ్, నేను మళ్ళీ చేస్తా. అసలు ఎఫ్బీలో నీకేం పని? నువ్వే కదా ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండవు, అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. టచ్ లో ఉన్న మంది నీ ఫ్రెండ్స్ తో, నా ఫ్రెండ్స్ తో కాదు. అంటే నీ ఫ్రెండ్స్ కూడా తెలుసు కదా. తెలిస్తే మాత్రం ఎఫ్బీలో రిక్వెస్ట్ పెట్టి హ్యాండ్ పెట్టేస్తావా? అసలు దీప్తి పిక్స్ ఎందుకు పోస్ట్ చేస్తావు? నేను పోస్ట్ చేయాలా? తనే నన్ను ట్యాగ్ చేసింది. నువ్వు ట్యాగ్ చేసినవన్నీ స్వీటీ చూసింది. అవును, స్వీటీ లేదంటే ఫోటోలో. స్వీటీకి దీప్తికి పడదు. నువ్వు కామన్ ఫ్రెండ్ కదా, కాంప్రమైజ్ చేయాలి కదా. తప్పలా కొట్టుకోనివ్వకూడదు. అలా కొట్టుకునేదే నా గురించి. ఆ? ఓ, అయినా నా ఫ్రెండ్స్ తో నీకు చాటింగ్ ఏంటి డాడీ? మీ అమ్మ మంచి మూడ్లోకి వచ్చినట్టుంది రోయ్. సార్ వంట రూమ్ లో కర్ఫ్యూ పడ్డది. అటు మొక్కన బోగుల్ని ముందే చెప్తానా. అరే కోపం వస్తే వాళ్ళని తిట్టాలి, 4 కొట్టాలి. అమ్మగారే సార్ కూరలు అండుద్ది. అరే పొద్దు నుంచి 12 కూరలు 3 ఫ్రైలు చేసి పెట్టిందాడా. వండి వదిలేస్తే పర్లేదురా, తినపోతే ఏడ్చేటి చంపేస్తుంది. ఏమైనా దాని రివెంజ్ లో ఒక స్టైల్ ఉందిరా. ఇలా పెంచింది మా అమ్మమ్మ నన్ను. మొన్న హాస్పిటల్ ఆవిడ కళ్ళు తేలేసేసరికి కొట్టుకులాడిపోయింది నా ప్రాణం తెలుసా. బతికింది కదే, ఇంకేడిపోయిందుకు? బతికింది కాబట్టి సరిపోయింది. ఏమైనా జరిగి ఉంటే. అయినా మా అమ్మమ్మే అడిగింది, శౌర్య పెళ్లి చూడాలని అడిగింది, అంతే కదా. 6 నెలలుగా శతపోరు పెడుతున్నాను, ఇంట్లో ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. చూస్తారులేవే, అయినా శౌర్య వయసు ఎంతని? మా పెద్దోడితోటి వాడేగా. నోరు ముయ్, ఆ వయసులో నేను ఆడిని కనేసాను. అప్పటికి ఇప్పటికి తేడా లేదేంటే? ఏమీ తేడా లేదు, అంతా నా కర్మ. ఇంత జరుగుతుంది. మా ఆయన ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పలేదు. పెళ్లి చేసుకోరా అని ఒక్క మాట అనరు. రిటైర్ అయ్యేసరికి ఆయన మరీ చిన్న కుర్రాడ్లా తయారయ్యారు. మీ ఆయనకి ఏమంత వయసు అయిపోయిందనే మరి నువ్వు లేకవే. నీకు మొగుడు సంసారం లేదా? 24 గంటలు నా ఇంట్లోనే కూర్చుంటావా? వెళ్ళిపో. పొసెసివ్నెస్, ఐ లైక్ ఇట్. ఉండు, వెళ్ళమంటే వెళ్తావా? కూర్చో కూర్చో. చూడు ప్రసాద్, మీ రొమాన్స్ మీరు చేసుకోండి, మధ్యలో నాకు ఎందుకంటే పెళ్లి? తప్పదు కొడక, మగాడి పుట్టాక అన్ని భరించాల్సిందే, పెళ్లి కూడా. డూడ్ హాయ్ నాగమనక్క వచ్చేసా. వామ్మో. కమ్మమ్మ ఇప్పుడే తెలుసుకున్నాం మిమ్మల్ని. ఎట్టా దలుచుకుంటా అట్టాగొచ్చింది అయిపోయాడు అమ్మక్క. ఈ అక్క ఎవరు? నా ఫ్రెండ్ లక్ష్మి. లచ్చనంగా ఉండవు. షబ్బబ్బబ్బబ్బబ్బ. ఈ ఎండలేందో, ఈ ఇగ్గులేందో, ఈ కష్టాలేందో మన్నాగమనక్కే చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదులే గానే. అదేందో కార్పొరేషన్ లుక్ అంట, ఇవన్నీ ఈ అమ్మాయి ఎదగిలిచ్చింది. అబ్బా, మనం చూసే అన్ని రాయల్ ఫ్యామిలీస్ కదా, ఇవన్నీ తప్పు అక్క. రాయల్ ఫ్యామిలీస్ ఓ అమ్మో, దీన్ని తట్టుకోలేకపోతున్నాం అమ్మా. ఇంగ్లీష్ నేర్పించమని కేరళ నుంచి పిలిపించా. ఇంగ్లీష్ నాకు వచ్చింది లేదు సచ్చింది లేదు గానీ ఈ పిల్ల తెలుగు పిల్లోని చూసి పెళ్లి చేసుకుని తెలుగు నేర్చేసుకుందమ్మా. ముందు మా అబ్బాయి సంగతి చూడమ్మక్క. ఎంత మాట నాగమనక్క. ఇదే ఐప్యాడ్ 2s. ఓ మాస్టర్ రేంజ్ లో ఉన్న అమ్మాయిల ఫోటోలు అన్ని ఇందులో ఉంటాయి. ఇదే ఐప్యాడ్ 3s. అన్ని హై క్లాస్ పాషి మొహాలన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. ఇది యాపిల్. చెలక్ కొట్టిన జామకాయ లాగా ఎలక్ కొట్టిన యాపిల్ పండు బొమ్మెట్టి అమ్మేస్తారు. పిచ్చ కాస్టింగ్స్. మన బాబు చదువు, రంగు, హైటు, ఫోటోలు ఇందులో పెట్టి స్విచ్ నొక్కేమే అనుకో, అదే ఫెయిరింగ్స్ చేసేసుద్దే. నువ్వు ఊరుకో, నాకు తెలుసులే. వాచ్ ద షో. ఈ పాప ఎట్టుందో చూడు, బాగుండ్లా? బానే ఉందిలే గాని కొంచెం చామంచాయ. ఇప్పుడు ఇంకా నయం అక్క. మొన్నటికి మొన్న 10 కిలోలు ఫేర్ అండ్ లవ్లీ కొనుక్కొని మొహానికి పూసుకుంటే కదా ఈ మాత్రం రంగు తేలిందా. 1 నెల రోజులు ఆగి చూడు, గోడకు కొట్టిన సున్నంలాగా తయారవుద్దే. ఏంటమ్మక్క, ఒక్క అమ్మాయి కూడా బాలేదు. నువ్వు అట్ట అనమాకక్క. వారం తిరిగే లోపు నీతో శబాష్ అనిపించుకునే పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి సూపుల్లో కూర్చోబెట్టి నీతో ఆహా అనిపించుకోలేదనుకో, ఈ ఐప్యాడ్ అమ్మక్క పేరే మార్చుకుంటాను. ఈ లెక్కక్క మీద ఒట్టు. డన్ను. మంచి స్పీడ్ గా ఉంది రోయ్ మీ అమ్మ. ఎవరేం చేసినా ఒక్కసారి హైదరాబాద్కి వెళ్తే సస్తే తిరిగిరాను.
మీ అమ్మ కాల్ చేస్తే డెఫినెట్ గా రాను. ఆపచ్చు. పిల్లల నాన్న ఉమామహేశ్వరరావు గారని పెద్ద పోస్టింగ్ బెజవాడలో పవర్ ప్లాంట్లు, స్థలాలు, పొలాలు ఓ అబ్బో చాలా ఉన్నాయనుకో. దానికి తోడి రాజకీయాల్లో కూడా బాగా పరపుతుంది. అంటే యూత్ స్వేచ్ఛ కోరుకోవడం తప్పంటారా? మీరు చెప్పండి, స్వేచ్ఛ అంటే ఏంటి? విచ్చలవిడిగా రాత్రి పగలు ఆడ మగ అని తేడా లేకుండా తిరగడమా? ముఖ్యంగా ఆడపిల్లలు. స్వేచ్ఛ ఎక్కువై సంస్కారం తగ్గిపోయిన సొసైటీ మనది. మరి మీ అమ్మాయిని వేరే ఊర్లో మెడిసిన్ చదివిస్తున్నారు? తను ఉమామహేశ్వరరావు కూతురు. ఇక్కడ కూర్చొని అక్కడ నా కూతురు ఏం చేస్తుందో చెప్పగలను. చదువు వల్ల నాలెడ్జ్ వస్తుంది, సంస్కారం మాత్రం మనం పెంచే విధానంలోనే వస్తుంది. ఇంకా మీ ఈయపురాలక్క పేరు ప్రమీల దేవి. ఆ ఎమ్మె రాజుల గారి కుటుంబం నుంచి వచ్చిందిలా. ఎంత సింపుల్ గా ఉంటదో. కాటన్ చీర కట్టిన కనక మహాలక్ష్మి లాగా కలకల్లాడిపోద్దనుకో. అమ్మ నాన్న సరే, అమ్మాయి గురించి చెప్పు. పిల్ల కొందన బొమ్మ, బల్లే అందగత్తె. డాక్టర్ కి చదువుకుంటుంది మన హైదరాబాద్ లోనే. ఈ కాలం పిల్లలా కాదు, హైదరాబాద్ రా. సాంప్రదాయం అంటే చచ్చిపోద్దనుకో. డెడ్ బాడీని చూడడానికి వెళ్తున్నాను అనమాట. ఆ మాట తీరు అది ఎంత ముచ్చటేసుద్దో తెలుసా? చూస్తే కళ్ళు తిప్పుకోలేమనుకో. ఆంజలీనా లాగుంటది. ఏంజల్ మ్యామ్, ఆంజలీనా ఇస్ హాలీవుడ్ యాక్ట్రెస్. అయితే దానమ్మ మొగుళ్ళలాగుంటదనుకో. బావు గారు ఏమన్నా అడగాలంటే అడగకూడదా? ఆసుకో. మీరు ఏలూరు సెయింట్ ఆన్స్ కాలేజీలో చదివారు కదా? 1992 బ్యాచ్. అవునండి. డ్రింక్స్ తీసుకోండి. పాప మెడిసిన్ అన్నారు కదా, కాలేజ్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఖాళీగా ఉంచడం ఎందుకులే అని చదివిస్తున్నాం. మనం పెళ్ళెప్పుడనుకుంటే అప్పుడు ఆపేద్దాం. మా బావగారికి ఆడపిల్లలు ఉద్యోగం సోద్యోగం అంటూ బయట తిరగటం అంత నచ్చదండి. వాళ్ళ అబ్బ పోలి కదా. ఫోటో కంటే లైవ్ లో ఇంకా బాగుంది. చూడరా. చచ్చినా చూడు. కాస్త తలెత్తు పాపా. ఇప్పుడు చూడరా బంగారం, ప్లీజ్ చూడరా. చూడను, నువ్వు రమ్మన్నా వచ్చా. రే సేమమ్మాయా? షోరా? అదేనే బాబు, ఫ్యామిలీ పైకి చూడడానికేమో కళామందిర్ శారీ యాడ్ లాగా ఉన్నట్లు హోమ్లీగా ఉన్నారు. కొంపతీసి వీళ్ళకి ఫ్యాక్షనిస్ట్ టైప్ ఫ్లాష్ బ్యాక్ లేదుగా. రే ఫ్యాక్షనిజం కంటే విజయవాడలో రౌడిజం చాలా ఫేమస్. నా మాటని గోడదుకొచ్చాయి. నాకు డౌట్ రా, ఆ రోజు కిడ్నాప్ సీన్ లో చూసి ఆ పిల్లతో లవ్ లో పడిపోయి ఉంటావు. అందుకే ఏ అమ్మాయిని చూసినా నీకు అలాగే కనిపిస్తుందిరా. లాల్. సరే అండి, మీరు ఏదైనా అడగాలనుకుంటే నాకు కూడా మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తా. అది నిన్ను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఆ రోజు దడ్డే అక్కడ. ఏ రోజు ఎక్కడ? అదే పబ్ బయట ఒక లటకలు లాగేసి సుమ్ములో పడేసి నువ్వే కదా. వాట్ పబ్? పబ్ ఏంటి, సుమో ఏంటి? ఒకడు బాగ్ మిల్క బాగ్, వెనక నువ్వు చేసింగ్, సుమో, కిడ్నాప్. గుర్తొచ్చిందా? వాట్ నాన్ సెన్స్. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? ఐఎమ్ డాక్టర్. అంతకన్నా గొప్ప యాక్టర్ లా ఉన్నావు. సర్లే, మీ డాడీని అడుగుతా. ఆగు ప్లీజ్. నేను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఇంటర్న్ గా పనిచేస్తున్నా. ఓకే ఏం కాదమ్మా. అడ్రస్ ఇచ్చారా? డాక్టర్ సో మొన్నే కదా స్టాక్ వచ్చింది, అప్పుడే అయిపోవడం ఏంటి? హాస్పిటల్ బయట షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమను. అవి కొనుక్కునే డబ్బులుంటే వై వుడ్ దే కమ్ హియర్ సర్? దే గో టు ప్రైవేట్ హాస్పిటల్స్. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. Get out. నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేశాను. You can't do whatever you want. అప్పుడు తెలిసింది హాస్పిటల్ బయట ఉన్న మెడికల్ షాప్ వాడు తమ్ముడిదే అని. అక్కడికి వచ్చే 80% మెడిసిన్స్ దొంగతనంగా వీడే పంపుతున్నాడు. సో డిసైడ్ అయ్యా, దొంగలతో డీల్ చేయాలంటే బెస్ట్ వే దొంగతనం. కానీ బ్యాడ్ లక్, వాచ్మెన్ చూస్తాడు. ఎవరది? అయ్యో బాబోయ్, వాడిని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే నువ్వు నన్ను చూసావు. చంపేశారండి? అంత లేదు, మందు బాటిల్ 5,000 క్యాష్ ఇచ్చాం. మూసుకు కూర్చున్నాడు. అమ్మయ్యా, యూఆర్ టూ గుడ్ అండి. ఎలాగూ నిజాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మీకు ఒకటి చెప్పాలండి. నాకు ఈ పెళ్ళంటే అసలు ఇష్టం లేదండి. అంటే మీ గురించి కదండి, బేసిక్ గానే నాకు పెళ్ళంటే ఇష్టం లేదండి. అంతే అండి. నేను చెప్పాలనుకుంది మీరే చెప్పేశారు. నాకు కూడా ఇష్టం లేదు. టెన్షన్ వదిలిందండి. ఈ టైంలో సీక్రెట్ గానే వేస్తే ఉంటదండి. ఆహా. కింగ్స్ ఓకేనా? లైట్స్ అన్నీ ఓకే. ఎటన్నారండి?
కావాలా వద్దా? మీకు చాలా ధైర్యం అండి. ఈ ఇల్లు కట్టి చాలా కాలం అయింది. మా తాతగారు కట్టించారు. వాళ్ళు మేడ్ ఈచ్ అదరే మ్యామ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మాకు తెలుసులే. ఆ లుక్కులు చూడు, మన ఇద్దరితో డ్యూయెట్లు వేసుకుంటున్నారు. చచ్చా. అక్కడ ఇంకొక పెద్ద బాల్కనీ ఉంది. కమ్. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్. వెలిగించాలా? అక్కర్లేదు, నాకు ఈ ఫీలింగ్ చాలు. అదెందుకా? నేను రియల్ గా సిగరెట్ తాగితే లంగ్స్ ఇలా అవుతాయి. హలో, మెడిసిన్ అయినా చేయండి, లేకపోతే ఫోటోగ్రఫీనే చేయండి. రెండు కలపడం అవసరమా? నా ఇష్టం. నీకెందుకు పెళ్ళొద్దు? గర్ల్ ఫ్రెండా లేకపోతే ఇంకేదైనా? అంత లేదు. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ పోతుందని ఈ లోపల నాకు పెళ్లి చేద్దాం ఇంట్లో ట్రయింగ్. రేపు మా అమ్మకు షుగర్ అని, మా నాన్నకి బీపీ అని ఒకటే పిల్లలు కానివ్వమంటారు. ఐఎమ్ బ్లడీ 23 ఇయర్. నేను చూడాల్సినవి చేయాల్సినవి బొచ్చుడున్నాయి. ఈ బ్యూటిఫుల్ లోకం చూడాలి. బోల్ ఎంతమంది అమ్మాయిలకి నా ప్రేమ పంచాలి. $1 మిలియన్ కంపెనీ స్టార్ట్ చేయాలి. బేసిక్లీ నా లైఫ్ ని నా కోసం నాకు ఇష్టం వచ్చేట్టుగా బతకాలి. కరెక్టేగా? సరే, నేనంటే సెల్ఫిష్ గాని, కానీ మీరు చూడటానికి మంచి ఫ్యామిలీ టైప్ అండ్ హోమ్లీగా ఉన్నారుగా, పెళ్లి చేసుకోవచ్చుగా. ఇదేమంట నాకు. ప్రతి ఒక్కరూ నేనేం చేయాలో డిసైడ్ చేసేవాళ్లే. నువ్వేం చదువుకున్నావు? బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఎంబీబీఎస్ ఇక్కడ, స్టేట్ టాపర్. యుఎస్ లో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఎంటీకి అడ్మిషన్ వచ్చింది. డబ్బులు పెట్టిన అక్కడ సీట్ కొనలేం. మా నాన్నగారేమో పెద్ద నేషనల్ ఇష్యూ లాగా టీవీలో అనౌన్స్ చేశారు. నా పెళ్ళయ్యాక నేనేం చేయాలో నా మొగుడు డిసైడ్ చేస్తాడంట. వాట్ ద హెల్? పెళ్ళయ్యే వరకు అమ్మ నాన్న చెప్పినట్టు చేయాలి. పెళ్ళయ్యాక మొగుడికి ఓనర్షిప్ అంట. నా లైఫ్ లో నేను ఎప్పుడు ఏం చేసుకోవాలో డిసైడ్ చేసుకునే రైట్ నాకు లేదా? అందుకే డిసైడ్ అయ్యా, ఎలాగైనా ఈ 3 నెలలు ఈ పెళ్లి న్యూసెన్స్ ఎస్కేప్ అయితే ఆ తర్వాత యూఎస్ జంప్ అయిపోతా. మా అమ్మని చూడాలనిపిస్తే స్కైప్ లో మాట్లాడుకుంటా. ఇండియా మాత్రం చూస్తే రాను. అది బెస్ట్. నా ప్రాజెక్ట్ ఓకే అయితే నేను అక్కడికి వచ్చేస్తా. యూఎస్ లో కుమ్మేద్దాం. టచ్లో ఉండు. యుఎస్ తర్వాత ఇప్పుడు ఇండియా ప్రాబ్లం ఏం చేద్దాం? పేరెంట్స్ కేగా చెప్తా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై శౌర్య. రా, ఒక్కింత తీగా ఉంది. రావకాయనా? అవునయ్యా. ఏ చెట్టు దిగేరా? తెరమ్మలేదా? అరే, నేను కూడా అమ్మాయినే కదా. కూర్చున్న 10 నిమిషాల్లో వాడు మాట్లాడేది అబ్బాయితోనో అమ్మాయితోనో నాకు తెలీదా? 5 అమ్మాయిల ఫోన్లు, మెసేజ్లు, అది నా ముందే. నాకెలా ఉంటుందమ్మా? లోకి ఒకటి పీకుంటే. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యువర్ పేరెంట్స్ అంటుంది, తెలుసా? పోతే పోనీరా, లక్ష్మీదేవి లాగా నటింట్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ నడుస్తూ. ఏంటి నడిచేది? మిమ్మల్ని బయటికి తోసేస్తా అంటుంది. ఇంగ్లీష్ లో సెపరేట్ కాపురం పెట్టాలంటుంది. అలా అందా? కానీ ఎలాగైనా పెళ్లి తర్వాత మీరిద్దరు హైదరాబాద్ లో సెపరేట్ గానే ఉంటారు కదా. కదా, కరెక్టే గానీ అది చెప్పడం కదా ఎవరిని అడుగుతున్నాను. అలాంటి వాడు మనలాంటి ఫ్యామిలీలోకి అల్లుడుగా వస్తే గోడ మీద ఉన్న మీ తాతగారికి అన్ని తీసుకుని కాల్చి పడేస్తాను మా బావ. అప్పుడు నాన్నగారు జైలుకి వెళ్తే తెల్ల చీర కట్టుకొని నువ్వు, తెల్ల కోట వేసుకొని నేను కూర్చొని ఏడవాలి. తెల్లమొహం వేసుకుని మా లాంటి వాళ్ళు జాలిగా చూడాలి. అమ్మ ఇదంతా తట్టుకోగలదా మావయ్య? చెప్పు. సాడిస్ట్ కోడలు సీరియల్ లాగా ఏదో రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నేను చంపేస్తే ఏం కాదులేవే. నువ్వేమో మన ఇంటికి మంచి కోడలు రావాలని పూజలు వ్రతాలు చేస్తున్నావు. ఇలాంటిది వస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏం చేద్దావే మరి? నీ ఇష్టం. చేసుకోమంటే చేసుకుంటా. తర్వాత వాడెంత మనతో తిరిగినా, సిగరెట్స్ తో కాల్చినా, తాకచ్చు కొట్టినా నీకు అస్సలు చెప్పను. భర్త పరువు కోసం భార్య అన్ని దాచుకోవాలని నువ్వేగా చెప్పావు. దాచుకుంటా, అన్ని దాచుకుంటా. చెప్పాను గాని నువ్వు చెప్పింది విన్న తర్వాత భయం వేస్తుందిరా. నేనేమైపోయినా పర్లేదమ్మా. దేవతలంటే నేను, దేవుళ్ళు అంటే నాన్ని. మీరిద్దరు ఏమైనా అంటే మాత్రం నేను భరించలేను, చచ్చిపోతా అంతే. ఏమండి? అయితే ఈ సంబంధం మనకొద్దులే. ఆ ప్రభా, బయలుదేరుతున్నా. కీస్ ఉంతకిచ్చే. బాయ్. ఇంకేమన్నా పెట్టాలా? బ్యాగ్ లో వాళ్ళు ప్లేస్ ఉందిగా, నువ్వు కూడా వచ్చే. ఎందుకు? నువ్వే వస్తావుగా మళ్ళీ. మళ్ళీనా? నాన్నగారి ఫ్రెండ్ ఉన్నారుగా ఆస్ట్రేలియాలో, సురేష్ అంకుల్. పోయారా? నోర్మయ్. వాళ్ళ అబ్బాయి బాలు నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. వాట్? ఆటలుగా ఉందా మీకు? నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ అమ్మా నాకు. అర్జెంట్ గా పెళ్లి చేసుకుని అడ్డమైనోడికి టీలు కాఫీలు అందిస్తూ కూర్చోవాలా? ఫర్ గాడ్స్ సేక్ అమ్మా, ప్లీజ్ స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. నాన్నగారు నీకు ఇది చెప్పమన్నారే. షటప్ అమ్మా. ఏం మాట్లాడినా నాన్నగారు వెళ్ళి మీ ఆయనతో చెప్పుకో. దివ్య ఇప్పట్లో పెళ్లి చేసుకోదు. ప్రెషర్ చేస్తే అసలు ఎప్పటికి చేసుకోదు.
ఓహో షటప్ అంటే మాట్లాడవా ఇంకా? చెప్పకపోతే పో, నేను నీలా కాదు. నేను ఆయన కూతుర్నే. నాకేమైనా భయమా? నిలబట్టి కడిగేస్తా. వన్స్ దివ్య నో అంటే నో. ఎస్. అప్పుడే ఇష్టం లేదని మొహం మీద చెప్పేద్దాం అనుకున్నాను బా. అసలు ఓటమే నచ్చలేదు నాకు. అది చాలా శాఖలు ఉన్నాయని నాకు ముందే కొట్టేసింది బా. నీకు చెప్పలేదు కానీ అబ్బే ఈ హైదరాబాద్ కూరలు మామూలు పేరు కాదు బా. ఎన్నింటికి బయలుదేరుతున్నావు? తినేసి. నీకు సురేష్ అంకుల్ తెలుసు కదా, ఆస్ట్రేలియా. తెలుసు నాన్నగారు. వాళ్ళ అబ్బాయి కిరణ్ నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు. నాన్నగారు. అబ్బాయిని ఒకసారి కలిసి చూడు. అలాగే అండి. మంచి ఫ్యామిలీ, కుర్రాన్ని చూశాను, బాగున్నాడు. పైగా మనకు బాగా తెలిసిన మనుషులు. ఓకే నాన్నగారు. అవునా? అయ్యో భలే కుదిరింది అనుకున్నానే. అయ్యో నువ్వు బాధపడమాకక్కాయ్. ఈసారి శౌర్య బాబుకి మంచి సెంటిమెంటల్ మ్యాచ్ కుదర్చకపోతే ఏదిదే దీనికి గుండు గీయిస్తాను. సెంటిమెంటల్ కాదు మ్యామ్, సెన్సేషనల్ మ్యాచ్. అండ్ నా ఫేస్ కి గుండు బాగోదు. నేను గీయించుకుంటానే. ఈయన ఇగ్గు నువ్వు పెట్టుకుందావు గాని వచ్చేసి దన్నిటిల్లోకి. అక్క యూ డోంట్. ఎంకి పెంకి పాంకి శౌర్య ఈజ్ ఎ డాంకి. శౌర్య ట్రైడ్ బట్ అమ్మ క్రైడ్. పెళ్లి చేసి తీరుతా అని అయిపోయాడు ఆంటీ. ఎంజాయ్ క్రొకడైల్ ఫెస్టివల్ నాన్న. వచ్చింది గొర్రె. And now, the game! A big game! ఐటమ్ నంబర్ 1. హాయ్, ఐఎమ్ జ్యోతి. హాయ్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాల్ మీ జ్యో. శౌర్య. యాక్చువల్లీ నిన్నే మీ పేరు క్యాషువల్ గా పోస్ట్ చేశాను. హౌస్ ద నేమ్ శౌర్య అని. 200 లైక్స్ వచ్చాయి. అందుకే మిమ్మల్ని మీట్ అవుతున్నాను. కెన్ యూ కమ్ దిస్ సైడ్? ఎందుకు? ఒక సెల్ఫీ తీసుకుని FB లో పోస్ట్ చేద్దాం. మన పేరుకి అట్లీస్ట్ 500 లైక్స్ వస్తే అప్పుడు మ్యారేజ్ గురించి డిసైడ్ అవుతాం. కంపల్సరీ అండి. ఐటమ్ నెంబర్ 2. హాయ్, ఐఎమ్ దివ్య. మమ్మీ స్టార్ట్ చేయనా? ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. మమ్మీ రావు కాలం అని చెప్పింది, దట్స్ వై. హాయ్, ఐఎమ్ బాలు, సన్ ఆఫ్ సత్యమూర్తి అండ్ మమ్మీ, ఐ మీన్ మాలిని. మమ్మీ శాలరీ ఇంకా చెప్పలేదు, కటింగ్స్ తో కలిపి చెప్పనా లేకపోతే? ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. మమ్మీ మీకు హాయ్ చెప్పమన్నారు. ఓ ఐ ఫర్గాట్ టు టెల్ యూ, నా శాలరీ ప్యాకేజ్ 24 per annum, అంటే నెలకి 2 lakhs. ఓ గ్రేట్. ఐ నో. ఓకే మమ్మీ, లవ్ యూ, బాయ్. ఒక పర్సనల్ క్వశ్చన్. మీ వాళ్ళు ఎంత ఇద్దాం అనుకుంటున్నారో ఫ్రెండ్లీగా తెలుసుకోమంది మమ్మీ. ఓహో, విజయవాడలో కృష్ణ బ్యారేజ్ నుండి బందర్ రోడ్ వరకు మాదే. నేను సింగిల్ కదా, మొత్తం మీదే. ఫెంటాస్టిక్. ఐ మీన్ థ్యాంక్ యూ, ఐ మీన్ వెల్కమ్. ఐటమ్ నంబర్ 3. నాకు ఇప్పటి వరకు లైక్ ఐ హ్యాడ్ 8.5 బాయ్ ఫ్రెండ్. హాఫ్ అంటే ఇంటర్లో ఒకడు ఉండేవాడులే. హిజ్ నేమ్ ఇస్ కిరణ్ ఆర్ కరణ్ ఆర్ సంథింగ్. కానీ నాకు పెద్దగా ఎక్కలేదు వాడు. ఓకే, FB వరకు గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకోమని చెప్పా. యునో లైక్ పిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ నో టచింగ్. ఐటమ్ నెంబర్ 4. మీరు ఇదంతా చూసి వేరేలా అనుకోవద్దండి. స్టిల్ 25 అండి. కాకపోతే మీలాంటి వాళ్ళు ఎవరు తగలక ఇలా అయిపోయానండి. అంతకుమించి ఇంకేం లేదండి. ఆల్రెడీ VLCCలో 2 lakhs ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. బేసిక్గా జుట్టు నుంచి పొట్ట వరకు మొత్తం సెటరేట్ చేస్తా ఉన్నారండి. ఒక 6 months టైం పట్టొచ్చండి. ఈ లుక్ అయితే కన్ఫర్మ్ అండి. బేసిక్గా మీకు డౌట్ రావచ్చండి, ముందే ఎందుకు చేయించుకోలేదని. కానీ మీలాంటి వాళ్ళతో కమిట్ అయ్యాక కమిట్ అవుదామని వెయిట్ చేస్తున్నానండి. మరి కమిట్ అయిపోదాం అంటారండి? ఆహా, ఐటమ్ నెంబర్ 5. ఏంటి బా కన్ఫ్యూజ్ అయ్యవా? ఫోటోలో జుట్టు ఫుల్గా ఉంది, ఇక్కడ ఉందని. యాక్చువల్లీ ఒక డాష్ నా కొడుకు 2 years లవ్వు లవ్వు అని బాగా తిప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి తగులుకున్నాడు బావా. ఆ నా జుట్టుకు పెద్ద ఫ్యాన్ బావా, అందుకనే కట్ చేస్తా. ఆ యదవ గురించి చేయించుకున్నా బా. ఏంటంటే నేను ఎవరినైతే చేసుకుంటున్నానో అండ్ ముద్దుగా బావా అని పిలుద్దాం అనుకున్నా. కానీ నో
ప్రాబ్లం బా నువ్వు ఫిక్స్ ఇది ఇంక నీకోసమా కోలేదురా యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయిన బావా పెళ్లి చూపులు తొక్కతో లేని కానీ నీ ఫోటో చూసాక టెంప్టైన్ బావా ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా ఏమున్నాడా అనిపించింది బావా ఫిక్స్ అయిపోయిన అంతే నాలంతా నువ్వే కదా బావా లక్కే ఒక్కొక్కళ్ళు నమూనాలే బాబు తవ్వకాల నుంచి ఏరేడి పంపిస్తున్నట్టున్నారు నాన్నగారు. అరే అసలు పెళ్లి వద్దంటుంటే అమ్మ అయిపోయింది ఇప్పుడు. అమ్మ ఏంటి ఇంకో ఐటమ్ గాని సెలెక్ట్ చేశారా నా మీదకి పంపడానికి? నేను ఎవరిని కలవను అసలే. దివ్య, నాన్నగారు చలపతి అని మంగళ టెక్స్టైల్స్ వాళ్ళ అబ్బాయి, చుట్టాలే మనకి, వచ్చి కలుస్తాడు, మాట్లాడు. అలాగే నాన్నగారు. ఇబ్బంది ఏం లేదుగా? లేదండి. ఈ మీటింగ్లు మాట్లాడడం కష్టంగా ఉంటే చెప్పేసేయ్, ఆపేద్దాం. వచ్చిన వాళ్ళలో మంచి కుర్రాన్ని నేనే సెలెక్ట్ చేసి ఫిక్స్ చేస్తాను, సరేనా? చలపతికి నీ నంబర్ ఇచ్చాను, కాల్ చేస్తాడు, కలిసి మాట్లాడు. ఉంటానమ్మా. అలాగే అండి. పేరెంట్స్ ని డీల్ చేయడం ఒక ఆర్ట్ అమ్మా. మనం వింటున్నట్టే ఉండాలి, ఉండాలంతే. ఒప్పుకున్నట్టు ఉండాలి, ఉండాలంతే. గేమ్ ఆడినట్టుగా ఉండాలి, కానీ రిమోట్ మన చేతుల్లో ఉండాలి. అదిరా నేర్చుకుంటారా హౌ టు డీల్ విత్ డాడీస్ అండ్ మమ్మీస్ అని. నువ్వు తాగు నాన్న, పర్వాలేదు. అమ్మా నువ్వేంటి ఇక్కడ? చీచి ఇదేంట్రా, ఉప్పు లేదు కారం లేదు, చండాలంగా ఉంది. రేపటి నుంచి అందరు ఇంట్లోనే కూర్చోండి, ఈ చెత్త ఫుడ్ తినొద్దు. బీర్తో పాటు వేడి వేడి ఆనియన్ పక్కడ కూడా చేసి పెడతాను, బాగుంటుంది. అమ్మా ఏం చేస్తున్నావే? ఏం లేదు నాన్న, ఇప్పటి వరకు ఒక డజన్ అమ్మాయిల్ని చూసావు. ప్రతి అమ్మాయికి ఇది బాగాలేదు అది బాగాలేదని ఏదో ఒక వంక పెట్టావు. నిన్నే కదా నీకు యూఎస్ నుంచి లెటర్ వచ్చింది, అప్పుడు అర్థమైంది ప్లాన్ అంతా. ఏదో ఒక వంక పెట్టి 3 నెలలు నన్ను మాయ చేసి ఎలాగో అలాగా ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళిపోదామని. పెద్ద చదువు లేదు గాని ఏదో కొంచెం తెలివి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నీకున్న తెలివితేటలు కూడా నావేరా. లేదే. లేదా అయితే నా మీద ఒట్టేసి చెప్పు, యూఎస్ వెళ్లే ముందు పెళ్లి చేసుకుంటానని నా మీద ఒట్టేసి చెప్పు, జేజ్ మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడు జైలు ఎందుకు, ఒట్టెందుకు, అసలు నమ్మకం లేదు. నాకుందిరా, చేస్తావా? లేకపోతే పిల్ల నచ్చే వరకు నీతోనే ఉండిపోతాను. మరి కార్తీక్ నాన్న చూసుకుంటారు. మరి జైలు దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తే పోతుంది కదా. ఏంటి పప్పుగా? చీచి మన ఫ్లాట్ కి రా. ఎలాగైనా 3 బెడ్రూమ్లు, ఈడొక్కడే కదా అక్కడ ఉండేది, ఎందుకు దండగా? ఏమంటావు? చక్కగా అందరికీ వండి పెడతాను. ఇలా బయట తింటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మొన్నే టీవీలో చెప్పారు సత్యనారాయణ గారు. సరే పెళ్లి చేసుకుంటున్నా, జైలు మీద ఒట్టు చేసుకుంటున్నా. నిజంగా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. ఫస్ట్ టైం పబ్ లో బాగుంది. అమ్మా 30 minutes నుంచి వెయిటింగ్ ఇక్కడ. నేను వెళ్తున్నా. చుట్టాలైతే నాకేంటి? గుర్తుందా? మర్చిపోయాడు బాబు, చిన్నప్పుడు మా సినిమా పెళ్లికి వచ్చారు కదా, నీ చేతుల్లో అడ్డు లాక్కున్నాను, జబ్బే కూర్చావు. మర్చిపోయాడు గుంటకనా? ఆపరేషన్ చేయలేగారు బాబా. ఆ కోపంలో వచ్చిన అడ్డు మీద పెట్టి నాకు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇంతలో మా అమ్మ చెప్పింది, వరుస మరలో వద్దురా మన చుట్టాలే అని. అంతేనా బాబు? ఆవిడ మనసంతా సినిమా కూడా రిలీజ్ అయింది. అదంతా గుర్తుందా? లేదు. ఏం గుర్తుంటదిలే, అప్పుడు గోదగుంటావు మరి. నా మోకాల దాకా వచ్చినాను. ఏటి దివ్య, ఈ మధ్యన ఏ సంవాదాలు వచ్చినా చెక్కేమంటున్నావు అంట? ఏటి చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి. నాంగేశారు దొంగ చూపులు. హలో ఎరా, దాంతోనున్నా తెగింది మనకి. ఏదో వాళ్ళు బాబు పంపించాడని వచ్చిందంట, మన సెట్ ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ చేస్తాను చూడమమ్మా, చేసిన రాద్దాం చాలటి ఆల్రెడీ చెప్పు ఊడిపోయింది అక్కడ. అర్థం ఎదలకి ఇంకేటి? హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది. డెస్ అంతే 10 లాడే ఉంటావా? మన షాపులో మీటర్ 150 రూపాయలు, 5 మీటర్లు ఎక్కతెక్కలు అయిపోతుంది తెలుసా? కుట్టుకులు 250 రూపాయలు, మొత్తం 10 రూపాయల్లో నీదని అదని డెస్ అయిపోతుంది తెలుసా? ఇదిగో డబ్బులు తగలేక బాబా, చిన్నప్పుడు నేను చెప్తున్నాను, ఎప్పుడు నేను తీసుకున్నావు ఏంటి? అలా కాదు, ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీ పెన్షన్ అంతా తీసుకొచ్చా, అది డిస్కౌంట్ ఇచ్చేద్దాం. నీకు డిస్కౌంట్ ఏంటి, షాపింగ్ ఇదైతే. మీ ఆడ మగ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి గిఫ్ట్ ఇచ్చేద్దాం, ఉంచుకుంటారు. మరి మళ్ళీ చేస్తానన్నా గజంబర్ తెచ్చుకోవటం. ఒక్క నిమిషం. హలో ఎరా, మన మాటలకి అసలు ఏదో అయిపోతున్నారు. ఇది ఫోటోనా
చూపిత్తలరా సారీ. హే దివ్య వాట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? అదే ఫ్రెండ్ మీట్ అవుదామని. అసలు కాల్ లేదు మెసేజ్ లేదు. తర్వాత ఓసే దియ్యా కాకినాడ నుంచి మా ఫ్రెండ్ ఫోను. నీకు నా పెళ్ళి అంటే నా మాటలేదు బాబా. ఫోన్లో చెప్పోసారి అడిగి ఊర్లో ఏటింగ్ అందరూ ఇదిగో కాకినాడ బొమ్మలో వస్తాను తెప్పించమంటవా? అదేనే చిన్నప్పుడు చింత సిగరేజ్ ఉంటే మొత్తం దాకా దుడిచాను కదా. మర్చిపోయాంటో నువ్వు బస్సు పంపించారా? వాటమ్మా మా అన్నగారమ్మా మంచి రీసౌండ్ పార్టీలో ఉన్నాడమ్మా. చెప్తాను డోంకి. చూస్తే చాలా మంచోళ్ళలో ఉన్నాడు పాపం. మా అమ్మ ఏం వేసి అంటేనే కాలిపోతుంది నాకు. ఈ కోన్ కిస్క గొట్టం కాడెవడు? ఏంటి దియ్యా వెళ్దామా? తొమ్మిడెవరో పెండా హాయ్. అలా శౌర్య. శౌర్య బాగుందా మారేలాగా చొక్క బాగుంది. నా పేరు శలపతి. ఏటి సెట్ పారందేటి ఫుట్పాత్. పుట్టుపత్త మా షాప్ లో ఏది కావాలో దొరికి తెలుసా? ఏ బ్యాండ్ కావాలో బ్యాండ్ కెల్వి నీళ్ళు జాకెట్ జోను ఇంకోటి కొండ మీద ఫిగర్ ఉంటది ఏంటది టామిల్ ఫిగర్. టామీ సిమి ఏదో. ఇగో నీకు ఏది కావాలో దొరికేద్దే. ఇగో 2 రోజుల ముందు చెప్పనుకో ముద్రం చేస్తాను. నీకేమో ఆయన చెప్పదియ్యా అన్నాడు కదా. అలా పని అయిపోయింది వచ్చేస్తాను. ఏంటి షాప్ రద్దీగా ఉందా? 5 నిమిషాలు ఉంటాను బయలుదేరిపోతాను. ఇగో నేను షాప్కి వెళ్తాను దియ్యా. 9 మాట బేగండి వెళ్ళిపోవాలి. నువ్వు మాత్రం షాప్కి రావాలి మర్చిపోకూడదు. ఓరా హనుమంతు మనం ఊరికి ఎదురు చేయాలి బాబు. ఫన్నీగా ఉందా నీకు? నీ క్యాండిడేట్ అదిరిపోయాడు. షట్ అప్. వాడి షాప్ లోనే చీరలని చుట్టేసి నిలబెట్టి నిప్పెట్టేస్తాను. లాడీ నా సంగతి సరిగ్గా తెలియక వాగుతున్నాడు. సో ఫైనల్ గా చలపతానికి దొరికిపోయా అనమాట. గుడమ్మా. చిచి వీడిని చేసుకుంటే 2వ రోజే డివోర్స్ ఇచ్చేస్తా. గడి పఫలు అసలు దున్నపోతికి ప్యాంట్ షర్ట్ వేసినా వీడికంటే అందంగా ఉంటుంది ముష్టి మొహంగాడు. వీడిని చేసుకోవడం కంటే ఈ గొట్టంగాడిన చేసుకోవడం బెటర్. లడీ దివ్య ఐ లవ్ యూ. యాక్చువల్ గా మనమే ఎక్కడో దివ్యాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావేమమ్మా. మనం కాదు నువ్వు. నేనే. పాప మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కజిన్స్ అంటమ్మా. మరి కజిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా. చదవలో గంటకోలా మాట్లాడతారమ్మా. దైతులు వదిలిపోయిన దానికి మర్చిపో. లేదు మావయ్య తర్వాత చాలా సార్లు కాల్ చేశాడు. నువ్వు కాదని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను? వదిలేశాను. శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ లో చదివింది. పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి బతిమాలింది. అవునా? నువ్వు పిచ్చి మాల చూచెల్లమ్మా. ఇవన్నీ నమ్మకూడదు. నేను నమ్మలేదమ్మా ఒట్టు. ఏ ఎందుకు నమ్మలేదు? పాత సినిమాలో సావిత్రి లాంటి దానివి. నీ గురించి అలా ఎలా అనుకుంటుంది అసలు? ఈ దొంగేడుపులు ఏడవద్దని తిట్టి పడేసా. కరెక్ట్. జన్మలో చూడక పిల్లని. పాప అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను. కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తుందమ్మా. నీకేదో ముందెట్టేరాలో. మరి ఇప్పుడు ఏం చేద్దావే? తప్పులు చేశారని మనుషులను వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మనతో మాట్లాడడానికి ఎవరుంటారని నువ్వే కదమ్మా చెప్పావు. నేనా? నేనెప్పుడు రా అన్నాను? నాకంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా. 1995 మార్చి 1 గురువారం గుర్తులేదమ్మా నీకు? చందమామని చూపిస్తూ అన్నం పెడుతూ నువ్వే కదమ్మా చెప్పావు. నాకు గుర్తుంది. కరెక్ట్ నాకు గుర్తుంది. సరే ఇప్పుడు ఏమంటావు నాన్న? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నాకెందుకో నేను దివ్యనే బాగా చూసుకుంటది అనిపిస్తుంది. బట్ మీ ఇష్టం. మరి నాన్నగారికి ఏం చెప్దాం? వాళ్ళు మన అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దోంచేద్దాం. మావయ్య మీరు ఆగండి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీకు తెలుసు కదమ్మా నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది. అసలే నాకు భయం కదమ్మా. ఆడు మన ఇష్టానికి వదిలేసాడుగా మరి. ఆలోచిస్తుంటే ఓ పని చేద్దాం. ఒప్పేసుకుందాం. సరే మీ సంతోషమే నా ఆనందం. కానివ్వండి, లెట్స్ డూ ఇట్. సరళక్క నీ మోకాలు నొప్పులు ఎలాగున్నాయే? మా అన్ననే చెప్పులు మార్పించాడు మా పెద్దోడు. ఎక్కడన్నా రన్నింగ్ రేసులు ఉంటే చెప్పు పరిగెడతాను. చాలే నీ వడాయి. డాక్టర్ ఎవరు? ప్రసాద్ రెడ్డేనా? ఎవరు మీ బెస్సిగ్ లేకుండా. ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు? రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్. ఓయమ్మో కాలేజీ పిల్లవ మరి ఎలా సిగ్గుపడుతుందో చూడండి. ఏమా వామ్మది గట్టిగేహారా? మా ఊళ్ళో వామ్మేసి బజ్జీలు అయితే తింటే మధ్య పోత మరి. వేసామండి. ఈ మధ్యన క్రికెట్ పిచ్చ సినిమాలు కూడా బాగా పట్టిందండి. మన తెలుగు హీరోలు అది కప్పు కొట్టారు చూసారా? చూడలేదు. మీరు ఏం అడిగినా లేదంటే కాదండి అంటారేమోనే. దేని గురించి? విజయవాడ ఉమ్మగారింట్లో పెళ్ళంటే మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండటానికి ఇల్లు, పడుకోవడానికి మాంసం, తింటానికి కాంసం ఇచ్చారు. ఇప్పుడు మండపాలు అయ్యి లైటింగ్లు అయ్యి సెట్టింగ్లు అయ్యి ఏంటని అడిగితే గుళ్ళో పెళ్ళి అన్నారు. ఎంతసేపుగా చుట్టేస్తున్నారు హిందే. ఇంతకీ మీరు? నా పేరు రామ్మోహన్ రావు అండి. అందరూ రాముని పిలుతారు. పెళ్లి కూడా సినిమా ఆయన. మీకు వరుసగా బాబా బ్రదర్ అవుతాను. మగ పెళ్లి మనిషిని. అంటే పిల్లలు ఏం బాగారు నేను బుర్రలు ఇస్తున్నాడు మా వాడి మీదే. ఎరా అదే బాబా పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుళ్ళు కానిచ్చేస్తున్నారని అడుగుతున్నాను. ఆయనకి నాకు లేని బాధ నీకెందుకు బావ? అదే మగ పెళ్ళోళ్ళం కదా బా. ఒకటి చెప్పా, ఆడ మగ కలిసిందామని ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి ఎందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసుగా. అదేంటి బాబు పెళ్లి ఎందుకంటావేంటి?
పెళ్లి చేసుకోపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎలా అవుతారు? అయితే వాళ్ళ ఇంటికో మన ఇంటికో పిలిచి తాళి కట్టించేది కదా. ఇది మరీ బాగుంది. మీరే పెళ్లి చేసేసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలను జనాలకి ఎలా తెస్తుంది? ఇప్పుడు చేస్తుంది అదే కదా బావ, గుళ్ళో నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా. ఏమన్నా దీన్నే పెళ్ళంటే వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షలు ఖర్చు పెట్టి సెట్టింగ్లు వేసి రాత్రి పగలో తెలియనంత లైటింగ్లు పెట్టి 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దాన్నేమంటారా? మాకింత ఉందని పబ్లిక్ లో డప్పు కొట్టు కూడా ఉంటారు. పెళ్ళంటే సాంప్రదాయం బావ, ఆడంబరం కాదు. మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసిన నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే. మన కొబ్బరాకు పందిరి మనమే వేసుకోవాలి, మన వాళ్ళని మనమే పిలిచి ఆకేసి వడ్డించాలి. అయిన వాళ్ళందరం ఒక్క చోట చేరి ఒక్కొక్క పని తల మీద వేసుకుని సొంత పనులు చేసుకోవాలి. అత్తయ్యలు, మామయ్యలు, పిన్నులు, బాబాయ్లు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి లాగా సంబరంగా చేసుకునేదారా పెళ్ళంటే. ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది, పెత్తనం ఇంకోటిది. ఎవడో వచ్చి అర్థం పర్థం డెకరేషన్లు చేస్తాడు, ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వడ్డిస్తాడు. మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుమంటూ వెళ్ళి తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది బావగారు. ఏం కర్మ బావగారు ఇది. మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పేస్తుందండి. ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే 3 ముళ్ళు 7 అడుగులు ఉండాలి గానీ భోజనాలకి ఇంత అయింది, ఆర్భాటాలకి ఇంత అయిందని ఉండకూడదురా. వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు, నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి. ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలు ఎగరేసుకొని తిరగాలి. అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా, మన కోసం రావాలి. ఇప్పుడే వస్తాను బావగారు. మా వాడు చుట్టాలు ఎవరు వస్తున్నారట, రిసీవ్ చేసుకోవాలి. రేయ్ నువ్వు బాగానే చూసుకో. సరే బాబు. రాము నువ్వు బాగా వస్తాను బా. ఏంటి బాబు గొడవ? పెళ్ళొద్దంటున్నారా? చెప్పు. బయట పందిట్లో మన రాంబాబు కూడా 5 మంది కుర్రలు వేసి కూర్చున్నాడు, నువ్వు అను. అల్లుడు గారు వచ్చి పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య, ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం, ఆ ఇంటి పేరు నా కూతురికి దక్కుతుందని గర్వంగా ఉంది. నీ మొహానికి మళ్ళీ డాన్స్. నవ్వరా నవ్వు, నాకెందుకో ఇదే నీ జీవితంలో ఆఖరి నవ్వు అనిపిస్తుంది. హాయ్ డార్లింగ్, నువ్వు ఇప్పుడు ఐలవి చెప్పినా నేను ఓకే చెప్పలేను, ఎందుకంటే రేపే నా పెళ్లి. ఓవర్ చేయకు. ఈ ఎక్స్ట్రాలకే సూర్యమావికి డౌట్ వస్తుంది. సూర్యమావ ఎవరు? ఆ రోజు పెళ్లి చూపులు చూసావు కదా నాన్నగారి పక్కన. నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా వెనకాలే తిరుగుతున్నాడు. అక్కడేం చేస్తున్నాడు? పాత సినిమాలో క్లబ్ డాన్సర్ విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు. ఇదో చేశారా? యాక్చువల్లీ వద్దు, ఏం చేయకు. స్టేకా. ఓకే బాయ్. నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంటరా? ఎవడో ఒక బకరాగాన్ని పట్టుకుంటాం గానీ. నువ్వా? ఆహా. వదిన గారు ఉన్నారమ్మా? డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు, పర్లేదు వెళ్ళండి. డబ్బులకి చీరలు మార్చుకోవడమా? రండి వదినా, మంచి టైంకి వచ్చారు. ఒక హ్యాండ్ తగ్గింది. అది డబ్బులకి చీరలని తనేదో 201 స్కోరు, డ్రాప్ 20, మిడ్ డ్రాప్ 40, గేమ్ కు 1000. లక్ష్మక్క లిస్ట్ లో ఉంది. ఆవిడ మీద ఎక్కువ చెప్తా. కన్ఫ్యూజ్ అవ్వకండి. డబ్బులకి శారీస్ చేంజింగ్ అంటే ప్యాకాట్కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది. లేకపోతే ఈ మగాళ్ళు మనల్ని ప్యాక్ ఆడినేస్తారా? నాకు పేకాట రాదండి. రాకుండా ఆడితేనే డబ్బులు వస్తాయి వదినా. ఆట తెలిస్తేనే లెక్కలేసి ఆడి బొక్క బోర్లో పడతాం. లేదండి, అది ప్రధానం చీర ఇంకా రాలేదు. టైలర్ మీకేమైనా? చీర వస్తుంది వదినా, మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి. పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా? నీకు విషయం తెలియదు కదా, ప్రమీలక్క ఆయన చూడటానికి గంభీరంగా ఉంటాడు. ఆ ఎమ్మి కొంగు పట్టుకొని వదులుతాయి కదా. అన్నీ తెలుసు, ఇక మాటలాపి ముక్కే. ఆ లోకులు కొంగలక్క, బయట అంటంలా. కొంగలు కాదు మ్యామ్, కాకులు. ఈ తెలుగు భాష నా ఇష్టం, అన్నిటిలో ఏలు పెట్టుద్ది. ఎట్నే బీపీస్ వచ్చేది. అబ్బా, ఈ నగలేంటో, ఈ 200 kg చీరలేంటో, ఈ పెళ్ళేంటో. తెల్లారితే పెళ్లి. రేపు నేను 9 లేస్తాను. కాళ్ళు అసలే నొప్పులు. నువ్వే పెళ్లి కూతురువి. మాకు తెలియదు మరి. నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని బేబకుని పంపకు. పాప అది పెట్టుకో, పీప ఇది పెట్టుకొని చంపుతుంది. మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడి పనులు చేయరు. నా పనులు నేనే చేసుకోగలను. నీ పనులే కాదు, వాళ్ళ పనులు కూడా నువ్వే చెయ్యాలి. మాకింకేం పని లేదు మరి. అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మారచేకు. ఓయ్ ప్రమిళాదేవి, ఇటు తిరుగు. ఆ ఏడుపేంటే బాబు? అంతా నీ వల్లే. నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు? 2 నెలలు ముందే పుట్టేశావు. ఇంతున్నావు.
ఎత్తుకోవాలంటేనే భయం వేసేది. నువ్వు పుట్టిన 4 రోజుల వరకు బ్రతుకుతావా లేదో చెప్పలేవన్నారు డాక్టర్లు. నీకేమన్నా అయ్యుంటే అది ఇప్పుడు గుర్తు చేరుస్తున్నావా? నోర్మల్ విక్రిస్తున్నావా? పో, రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో. ఓ అదా నీ గోలా? పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా? ఈ తింగర్ మాటలకే నాకు భయం వేసేది. ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మగా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నాం. తెలిసి తెలిసి అక్కడ ఎవ్వరు మనసు బాధ పెట్టుకున్నానా? రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు. తల్లి గాని సరిగ్గా పెంచలేదంటారు. జాగ్రత్తమ్మా. రేయ్ ఫోన్ రా. దివ్యానా ఈ టైం ఎన్ని కాల్స్ అండ్ మెసేజ్ ఏంటి? షిట్. ఈ పెళ్లి చేసుకోలేను శౌర్య, నా వల్ల కాదు. ఇదంతా ఒక పెద్ద అబద్ధం, మోసం. ఐఎమ్ సారీ. నేను వెళ్తున్నా. డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ. షిట్, ఇదేంట్రా? నువ్వు చెప్పింది కరెక్టే. 100% ఇదంతా అబద్ధం, మోసం, కరెక్ట్ కాదు. ఆ రోజు మనం మాట్లాడుకుంది ఏంటి? అబ్బా కంప్లీట్ గా విను. ఫస్ట్ నీకు నాకున్న కామన్ ప్రాబ్లం ఏంటి? పెళ్లి, రైట్? మన ఇద్దరం స్కెచ్ చేసుకుని బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనల్ని వదలట్లేదు, రైట్? అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకుందాం. వాట్? పూర్తిగా విను. మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అని ఒకటి ఉంది. పెళ్ళాక టూచ్ అనుకుంటే 6 నెలల్లో డివోర్స్ ఇచ్చేస్తారు. వాడిని నమ్మితే చూసాడే నీకు. మొన్నేమో పెళ్లి చెడగొట్టడానికి ఒక స్కెచ్ చేశాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు. ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు? చేసిన వాళ్ళందరూ డప్పు కొట్టుకుంటూ తిరగరు, కామ్గా ఇలాగే చేస్తారు. నువ్వు వీడికి నో అంటే ఆ బట్టల షాప్ కూడా నీకు గతి. ఆలోచించుకో. ఓకే, బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్సెప్టెడ్. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ పెళ్ళి అబద్ధం కదా, ఆపేద్దాం. మన పేరెంట్స్కి నిజం చెప్పేద్దాం. కంగారు పడకు. ఈ పెళ్లి ప్లాన్ అంతా నాదే అని తప్పు నా మీద తీసుకుంటాను. దీంతో నీకు సంబంధం లేదని చెప్తాను. నేనే కన్విన్స్ చేసి ఒప్పించాను కూడా చెప్తా. యూ డోంట్ వర్రీ. మహా అయితే నన్ను ఏం చేస్తారు? తిడతారు, లేకపోతే 2 పీకుతారు. పర్లేదు, 4 రోజులు అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత నేనేవి అడగకుండా ఎవరినో గురించి పెళ్లి చేస్తారు, అంతే కదా? ఆ పిల్ల అబద్ధం కదా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనుకుంటాడు అబ్బాయి, అది మోసం కదా? లైఫ్ లాంగ్ ఒకరినొకరు మోసం చేసుకుంటే బతకాలి. ఇస్ దిస్ వాట్ యు వాంట్? ప్రపంచం మొత్తానికి అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడుకుందాం. ఇది ఎవరిని మోసం చేయడానికో బాధ పెట్టడానికో కాదు. దిస్ ఇస్ అవర్ లైఫ్, డామ్ ఇట్. పోనీ మనకు ఇప్పుడే పెళ్లి వద్దని మన పేరెంట్స్ కి డిసైడ్ చేసి చెప్పినా వాళ్ళు వింటున్నారా? ఆగుతున్నారా అసలు? ఒక తందతో ఇంకోటి. ఆ రోజు నువ్వే అన్నావు కదా, మన లైఫ్ గురించి మనకు డిసైడ్ చేసుకునే రైట్ లేదా అని. అన్నావా లేదా? మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. పేరెంట్స్కి కావాల్సిన పెళ్లి చేసుకుంటున్నాం, మనకు కావాల్సిన ఫ్రీడమ్, అందుకే డివోర్స్. మన లైఫ్ గురించి మనమే డిసైడ్ చేసుకుంటున్నాం దివ్య. ఇందులో మనం ఎవరి గొంతులు కోయట్లేదు, ఎవరిని చంపట్లేదు. ఐఎమ్ క్లియర్. నీకు నీ లైఫ్ కావాలంటే ట్రస్ట్ మీ, ఇది ఒక్కటే దారి, ఏమీ అవదు. నన్ను నమ్ము. వాట్ ఈస్ దిస్? హే, ద ఫేమస్ P3 సెటప్, పంచ్, పూల్స్ అండ్ పాల్స్. సెల్ఫీ తీసుకోలుగా మరి. సో అన్నోయింగ్. పొద్దు నుంచి 100 కేజీల పూల జడ మూస్తూ 1000 పూజలు చేయించారు. తల పగిలిపోతుంది. అబ్బా, అసలే ఎండాకాలం, పైగా నెత్తి మీద బెల్లం. అంతా అంటుకుపోయింది. షిట్. షాంపూ చేసుకోవచ్చుగా? నువ్వే కదా పెట్టింది, వచ్చి కడుగు. ఓడి అడ్వైస్ వల్లే. నా ఫస్ట్ నైట్ ఎంత రొమాంటిక్ గా అనుకున్నాను, సేమ్ అలాగే జరుగుతుంది. వావ్, అంతా ఓకేనా? ఇంకేమైనా కావాలా? అనుకున్నా. ఐ న్యూ ఇట్. హిమబిందు అప్పుడే అంది. నాతో తాగించేసి పడుకున్న తర్వాత పిచ్చి వేషాలు వేసేసి సారీ మత్తలేదో తెలియకుండా అయిపోయింది అని చెప్పి. హలో, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేదు తల్లోయ్. హిమబిందు అంటే భూతద్దాలు హిడింబి కదా, దాని ఐడల్ దాని ఫేస్ లా ఉన్నాయి. లైట్ ఆఫ్ చేసుకుని పడుకో తల్లి, నీకు దన్నం. నాకు నిద్ర పడ్డట్లేదు. ఏ కళ్ళు మూస్తే హిడింబి ఫేస్ కనబడుతుందా?
జస్ట్ షట్ అప్. ఓకే ఓపెన్ చేద్దామా? గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? గిఫ్ట్లు ఏంటి? ఎందుకు ఇవన్నీ? షాప్ పెట్టుకోవడానికి. ఇచ్చా వాళ్ళకి? అందుకే మన దేశం బాగుపడదు. అమెరికాలో మ్యారేజ్ కార్డ్తో పాటు సూపర్ మార్కెట్ అడ్రస్ ఇస్తారంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ లిస్ట్ చూసుకుని నచ్చింది మనం కొనివ్వచ్చు. అది పద్ధతి. ఇంకా లైట్ ఆర్పినట్లేదండి. ఎవరు? మీ డౌట్లో మా అమ్మ సూర్యబాబు. సూర్యబాబా? ఫస్ట్ నైట్ చెకింగ్స్. ఇప్పుడు ఎలా? నీకు మెంటల్? ప్లీజ్ 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 ఒక్కసారి మాట ప్లీజ్ 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 ప్లీజ్. రా. వద్దండి ప్లీజ్. రమ్మన్నానా? భయం వేస్తుందండి, అసలే నాకు ఫస్ట్ టైం. నాకు 10 పెళ్లి మరి. రమ్మన్నప్పుడు రా. మమ్మీ వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్. మమ్మీ లేదు డాడీ లేదు. రా. లక్షలు కట్నాలు దొబ్బారు. మీ వాళ్ళని చెప్పి పంపించలేదా నీకు? రా. వద్దండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి వద్దండి. మమ్మీ మమ్మీ మమ్మీ. నా కూతురు దివ్య. నమస్తే. నమస్తే అమ్మా. తను నా క్లాస్మేట్. శేఖర్ గారని. సో పెళ్లి ఫినిష్. నెక్స్ట్ ఏంటి? హనీమూన్ ఇన్ సిమ్లా. అడ్డదిడ్డంగా మర్డర్ ఇన్ సిమ్లా సినిమా చూసావా? పబ్లిక్ లో వార్నింగ్. ఐ లైక్ ఇట్. ఓకే ఓకే, బుధవారం 10 AM లాయర్ మీటింగ్ ఫిక్స్. ఓకేనా? ఓకే. నీకు లాయర్ బాగా తెలుసా? డోంట్ వరీ, కొంచెం కూడా తెలీదు. తెలీదా? కమ్ రా. పొద్దునే హైదరాబాద్కి వచ్చాను. మీ కేసు హియరింగ్ రేపు. May I come in, sir? నేను చెప్పిన డాక్యుమెంట్ తీసుకుని కోర్టు దగ్గరికి వచ్చేసేయండి. కూర్చోండి. See you. రేపు కలుద్దాం. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా పేరు శౌర్య సార్, తన పేరు దివ్య. మాకు సింపుల్ స్వీట్ అండ్ సూపర్ ఫాస్ట్ డివోర్స్ కావాలి. మీకు పెళ్ళయి కరెక్ట్ గా 1 year అయింది. ఇవాళ యానివర్సరీ. మరి ఇదిగోండి సార్, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవెక్కడవి? అప్లై చేసిన 6 నెలలకి డివోర్స్ ఇస్తారు. బట్ అప్లై చేయడానికి పెళ్ళి 1 year అయి ఉండాలి. నువ్వు వెంటనే ఎక్స్ప్రెషన్స్ మార్చుకే. ఇక్కడ డబ్బులు ఇస్తే ఏదైనా జరుగుద్ది. ఇవన్నీ ముందే ఎందుకు చెప్పలేదు? సగం చెప్తేనే రిజిస్ట్రేషన్ కి పారిపోయావు. ఇంకా నయం. సో మాకు డివోర్స్ కావాలి, నో కాంప్లికేషన్స్. చూడండి అమ్మా, ప్లీజ్ థింక్ ఇట్ ఓవర్. పెళ్ళనేది సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీతో ఉన్న రిలేషన్షిప్. మాకు డివోర్స్ కావాలి. హ్యాపీగా మీరు ఫీజు తీసుకోండి, లెక్చర్ మా పేరెంట్స్ ఇచ్చుకుంటారు. అక్కడ అప్లికేషన్ తీసుకుని సంతకాలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఆఫీస్ లోనే ఉన్నావా? అవునరా. గ్రౌండ్ ఫ్లోరేగా? గ్రౌండ్ ఫ్లోరే, వచ్చేసాయి. బయటే ఉన్నా, వస్తున్నా. రావు గారు బాగున్నారా? విజయవాడలో ఇంటి అడ్రస్ వద్దు, హిమబిందు అడ్రస్ రాయి. ఫైల్ అక్కడ పెట్టేళ్ళండి. మిగతా విషయాలు మా అసిస్టెంట్ చూసుకుంటాడు. అతను మీకు టచ్ లో ఉంటాడు. థ్యాంక్ యూ సార్. రారా, కూర్చో. ఏంట్రా పెళ్లికి వస్తానన్నావు, మర్చిపోయావా? సారీ రా, హైకోర్టులో అర్జెంట్ పనుండి అమ్మాయిని ఎప్పుడో చిన్నప్పుడు చూసా. అమ్మాయి వాళ్ళు బెజార్లో ఉన్నారా? లేదురా, వాళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. నేను వచ్చినట్టు చెప్పలేదు వాళ్ళకి. కొత్త కాపురం కదా. మన రైస్ మిల్ అసోసియేషన్ పని మీద పొద్దున్నే వచ్చా. శ్రీధర్ గారి ఆఫీస్ పక్కనే కదా, అలాగే నేను కలుద్దామని. ఒకసారి రీచెక్ చేసి కోర్టులో సబ్మిట్ చెయ్యి. ఓకే సార్. ఒక్కోసారి ప్రాక్టీస్ మానేద్దాం అనిపిస్తుందిరా. ఏంట్రా ఫీజులు ఇవ్వట్లేదా? అలాంటిదేం లేదురా, డబ్బిచ్చి మనతో పాపాలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా చూసావా? ఎవరు? ఇద్దరికి 25 లోపే ఉంటాయి. పెళ్ళై జస్ట్ సంవత్సరం అయింది, అప్పుడే డివోర్స్కి వచ్చారు. అది ఎంత క్యాజువల్ గా మ్యూచువల్ కన్సెంట్ అంటున్నారు. Celebrating our divorce, my friend. This is the latest fashion in India. She is my wife, sorry, ex-wife Divya. And he is my XYZ Shaurya. పెళ్ళంటే ఫన్, విడాకులంటే పార్టీ అయిపోయింది ఈ జనరేషన్ కి. లేకపోతే పెళ్ళంట. పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి ఎరా మీ బొడ్డోడు ఏ కాన్వెంట్, వాడికి ఫీజు ఎంత కట్టావు? ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా? ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ లో బతికేయాలా?
తప్పు వాళ్ళది కాదురా, కనిపించిన వాళ్ళని అనాలి. ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అలా చెప్పినా ఇలా గోతులో తోసేస్తున్నారు మనల్ని. మన ముందు అన్ని విన్నట్టే యాక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు చేయాలనుకుంది చేసేస్తారు. అలాంటప్పుడు ఏది నిజం నమ్మాలరా? మన ముందున్నదా బయట ఉన్నదా? ఆపరా, ఇంకా ఊహించుకోవడానికే భయంగా ఉంది. మన పిల్లలు అలా కాదుగా, సంతోషిద్దాం. బంగారం ఏమైంది? ఏమైంది బంగారం? అంటే న్యూస్ పెట్టావా మా బేబీ? అపార్ట్మెంట్ లో కోడిని ఎవరైనా పెంచుకుంటారా? వై నాట్? బై ది వే హర్ నేమ్ ఇస్ కామాక్షి. విలేజ్ లో చూడు, ప్రతి ఇంట్లో ఉంటుంది. నువ్వు తినమ్మా బుజ్జి బంగారం, పెట్టు, బాగా పెట్టు. ఎవడో ఒక రోజు నీ కోడిని చికెన్ 65 చేస్తాడు చూడు. ప్లీజ్ డోంట్ కాల్ హర్ కౌడి. షీఈ్ మై రూమ్మేట్. అది తన సెక్సీ లెగ్స్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నీ కాళ్ళు తనకంటే అందంగా ఉంటాయని కుళ్ళు. ఆంటీ మాటలు పట్టించుకోకమ్మా. నేను రాత్రి తాగి ఇంకా దిగలేదు అనుకుంటా. తాగించింది నువ్వే. జస్ట్ బాదం మిల్క్, కొంచెం భాంగ్, ఏమవ్వదు. నేను తాగముందు ఒక గ్లాసే, నువ్వే టేస్ట్ బాగుందని చెప్పి 3 గ్లాసులు లాగించావు. అమ్మలేదా? ఓకే వాట్ ఎవర్. నువ్వు నీ చికెన్ పకోడీ హ్యాపీగా ఉండండి, నేను వెళ్తున్నా. ఓకే దెన్, మన అగ్రిమెంట్ ప్రకారం నేను హాస్టల్కి వెళ్తున్నా, సరేనా? అప్పుడేనా? నాకేమైనా చెప్దామని మర్చిపోయాము. టింగ్ టింగ్. ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చుగా. ఇంత ఎక్స్ట్రాడినరీ ఐడియా ఇచ్చి పారిపోయిందని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని మీ నాన్న జేబులో ఉన్న నీ లైఫ్ ని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే శౌర్య, నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వు తోపమ్మా, నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా అని 2 మాటలు లేకుండా ఐ హర్టెడ్. ఒకవేళ నా పేరెంట్స్ నీకు కాల్ చేస్తే? నువ్వు బాత్రూమ్ లో ఉన్నా చెప్తాను. నీ పేరెంట్స్ నాకు కాల్ చేస్తే? నేను బాత్రూమ్ లో ఉన్నా చెప్పు. ఇద్దరు చేస్తే? ఇద్దరం కలిసి బాత్రూమ్ లో ఉన్నాం అనుకుని ఓ సాంగ్ వేసుకుంటారు. సో సిక్. నేచురల్ టాలెంట్. ఎవరు రారు, ఏమీ అవ్వదు. హ్యాపీగా టెన్షన్ లేకుండా వెళ్ళు. నన్ను నమ్ము. సత్యం. శౌర్య పుత్ర్, సర్ప్రైజ్. कैसे हो? अंकल कम कम ट्रेन ट्रेन हाँ प्रसाद, शौर्य मम्मल चूसी शॉक हो गया रे. हाँ अच्छी है रे, देख रहा हूँ. हाँ अच्छी है. अच्छा శౌర్య శౌర్య డాడీ మాట్లాడరే. ఎరా సర్ప్రైజావా? సింగంకుల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నువ్వేగా చెప్పింది మీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఖాళీ ఉందని. నీకు తోడుకుంటారని తెలిసి ఫుల్ హ్యాపీ. అమ్మ కూడా. నేను ఎప్పుడూ చెప్పినని బాగా గుర్తు పెట్టుకుంటావు. థ్యాంక్స్, నేను వచ్చాక చెప్తా. శౌర్య చిన్నప్పుడు MVP కాలనీలో మేము పక్క పక్కనే ఉండేవాళ్ళం. ఇప్పుడు శౌర్యనే ఫ్లాట్ ఇప్పించాడు. थैंक यू पुत्र, फ्लैट बहुत अच्छा है. బై ద వే, మై వైఫ్ మందీప్ కౌర్. हेलो जी, आज रात आप दोनों घर पे आना डिनर के लिए. माय चिल्ड्रंस, पेप्सी सिंह, कैंडी सिंह, कुकी सिंह. టెల్ యా, టెల్ నో, యు టెల్. లవ్ యూ అక్క. చెప్పానా హీడేమి ఫస్ట్ నువ్వు రిప్పుద్దని. నువ్వు డబ్బులు రా, నువ్వు కంటిన్యూ అమ్మా. వాడిని పట్టించుకోకు. యు టెల్ యా, వాట్ హీ డిడ్. యు టెల్, యు టెల్. నేను రాత్రి సింగంకుల్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ తర్వాత నేను వెళ్తున్నా. అదేంటి? ఎవరిని అడిగితే నేనేం చెప్పాలి? అది నీ ప్రాబ్లం, నాది కాదు. పెళ్ళైంది, డివోర్స్ కి అప్లై చేశాం. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. అదే కదా అగ్రిమెంట్. కరెక్టే, కానీ కానీ ఏంటి? నువ్వు రోజుకు కొత్త గొయ్యి తవ్వుతుంటే నేను ఇడియట్ లా కూర్చోవాలా? యోర్ ప్రాబ్లం, యూ సాల్వ్ ఇట్. ప్రాబ్లం వస్తే ఇద్దరికి వస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? అరే అవునులే, ఇలాంటి రోడ్కి ఇదేగా పని. అవునే, నేను పెద్ద ఫోటో కానీ దొంగ పెదవని. నేను బుట్టలో వేసుకోవడానికి ఇంత స్కెచ్ చేశాను. చెప్పేద్దాం, మీ నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేద్దాం. పెళ్లి చేసుకున్నామండి, ఇదంతా మేమే ప్లాన్ చేసామండి, డివోర్స్ కూడా అప్లై చేసామండి, ఫోన్ చేసి మీ డాడీకి అన్ని చెప్పేద్దాం. దరిద్రం వదులుద్ది. శౌర్య, శౌర్య వద్దు. ఇప్పుడు నువ్వు సారీ చెప్పినా నేను వినేమూలో లేను. రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఊరుకుంటే దగ్గర రెచ్చిపోతున్నావు అసలు. आदि मीरू क्या बात करे, मेरे को समझ में नहीं आया. नादी तेलुगु थोड़ा वीक है जी, मैं तेलुगु स्टिल सीख रही हूँ. हस्बैंड एंड वाइफ फर्स्ट फाइट కదా ఇది. ఇప్పుడు మీరు రియల్ हस्बैंड एंड वाइफ. आपने स्वीट नहीं खाया इसलिए मैं लेके आई आपके लिए. प्लीज हैव इट. हाँ, आपकी फाइट रोमांस वेरी नाइस. एंजॉय जी. పాత పెట్టేలా నిన్ను ఎత్తవ్వా. నేను పెళ్లి చేసుకుంటే నీకే ప్రాబ్లం. నువ్వు పెళ్లి చేసుకుని ఈ అడ్డమైన ప్లాన్ లో మమ్మల్ని అందరూ ఇరికించి ఇప్పుడు దాని చెడమే ప్లాన్ లో ఉన్నావా? చంపేసని చెప్తున్నా. షటప్ లే డాంకీ, కూర్చో. ఎవడి గోల వాడిదే. అసలు నీకు బుద్ధుందా? వాడు స్కెచ్ చేయడం ఏంటి? ఈ న్యూస్ బయటపడితే నీతో పాటు ఇరుకునేది వాడే కదా. కోపం వస్తే ఏది పడితే అది అనేస్తావా?
ఆలోచించవా? అలా అడగవే. నువ్వు ముయ్. నువ్వేమన్నా తక్కువ? ఇరిటేటింగ్ ఫూల్. లిజన్ బోత్ ఆఫ్ యూ. మీకు మీరు ఫ్రీడమ్ కావాలనుకొని ఒక ప్లాన్ వేశారు. వద్దని చెప్పినా వినిపించుకోలేదు. దిగేశాక ఇలాంటి స్టూపిడ్ ఇడియాటిక్ బిహేవియర్ తో మీకు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు. మహా అయితే 6 నెలలు కలిసి ఉండాలి. ఎక్కడుంటే ఏంటి? కాంట్ యూ లివ్ లైక్ ఫ్రెండ్స్? ఆ తర్వాత డివోర్స్ వచ్చేస్తే ఎవరిదానా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏ ప్రాబ్లం ఉండదు. లేదా డూ వాట్ ఎవర్ ద హెల్ యూ వాంట్. ఓకే, ఐఎమ్ సారీ. తొందరపడ్డాను. ఇట్స్ ఓకే. నేను కూడా సారీ. డాడ్, ఎరా ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? నాకు మీ అమ్మకి పెళ్లి చూపులు. యాదవా, ఎల్లుండి మా మ్యారేజ్ యానివర్సరీ, మర్చిపోయావా? ఓ అవును కదా, వస్తానులే డాడ్. నువ్వు కాదు, వస్తాము. ఇంకా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసేద్దామని. ఇవన్నీ కూడా తీసుకోండి. దివ్యానా? దివ్య డాడ్ దివ్య హాస్పిటల్ బిజీగా ఉంటుందేమో. అకేషన్ చెప్పరా, వస్తుంది. ఎందుకులే డాడ్ తను బాధపడ్డాం. మన ఇంట్లో ఫంక్షన్ కదా, నేను వచ్చేస్తాలే. అక్కర్లేదు, మన ఇంట్లో కాదు మా ఇంట్లో ఫంక్షన్. నేను మా ఆవిడ చేసుకుంటాం, నువ్వు ఫోన్ పెట్టాయి. అది కాదు డాడీ, 1 సెకండ్. ఎల్లుండి మా పేరెంట్స్ యానివర్సరీ, నేను తీసుకోమంటున్నారు. నేను మేనేజ్ చేస్తాలే. పోనీలే, వెళ్దాం. డోంట్ బి సిల్లీ, నేను మా డాడీ మేనేజ్ చేస్తాగా. వస్తానంటే నీకేంటి ప్రాబ్లం? ఆర్ యు షూర్? ఏంటి, మీ ఇంటికి రావద్దా? హ్యాపీగా రావచ్చు, కానీ వచ్చాక స్కెచ్లు స్కీమ్లను పాట పాడకూడదు. Stupid. కార్తీక్ వద్దు వద్దు కార్తీక్ ప్లీజ్, రేపు చికెన్ చేసి పెడతానరా. ఏంట్రా ఇది? వద్దురా, ఆపరా. మళ్ళీ వాడికి అందిస్తావంటరా? అరే స్టీల్ సామాన్ ఇవ్వకపోతే గాజు సామాన్ పలగొడతారు సార్. అదే నిజమే. సినిమా స్టార్ట్ ఎంత అయిపోయిందిరా? ఇప్పుడే బాబు. అబ్బో ఇంకో 6 గంటలు ఉంటుంది అనమాట. నేను లోపలికి వెళ్తున్నా. చిన్న బాబు నిన్న చికెన్ లాలిపాప్ అడిగాడు. అమ్మ మర్చిపోయింది, దాని ఎఫెక్ట్ ఇది. తెస్తున్నా బాబు. వద్దురా కార్తీక్ ప్లీజ్. అత్తమ్మా, నేను చూసుకుంటా, ఉండండి. ఇప్పుడు పోయి చూద్దాం. మై గాడ్ కార్తిక్, నీకు ఇంత బలం ఉందా? స్పైడర్ మ్యాన్ కున్నంత బలం ఉంది. వెయిట్ మినిట్, సీక్రెట్ స్పైడర్ మ్యాన్ నువ్వేనా? అవును. ఓ మై గాడ్, అనుకున్నా. బాగా టైర్డ్ అయిపోయాను. నాకు ఆకలేస్తుంది, చికెన్ కావాలి. నేను సూపర్ చికెన్ చేస్తా. ఫ్రెండ్స్? Yay! కానీ ఇప్పుడు ఏదైనా తిందాం కార్తిక్. ఓకేనా? పద. నువ్వు పట్టుకో. ఇదేనా? నువ్వు ఫస్ట్. ఓకే, నీకేనా? నాకు పెట్టు. ఇది ఎవరు చేశారు? మా అమ్మ చేసింది. బాగుందా? అమ్మాయి వచ్చేసిందిగా, నాకు రిలాక్స్ అయిపోవచ్చు. నువ్వు నా చూసుకోవాలి. ఏం డార్లింగ్, నేను లేకపోతే అసలు పట్టించుకోవా? ఎట్లా ఉండేదాన్ని ఎట్లా అయిపోయావు చూడు. మరి 90 ఏళ్ళకి ముసలిదానం అయిపోయినట్టంటే బ్యూటీ నన్ను వదిలేస్తావంటే బాబు. అది ఇంటికి రాగానే నా మీద మోచి తీరిపోయిందా నీకు? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటే? దివ్యా ఇటు రావు సరే. పంట బూతులు ఎడుతుంది నువ్వు పలకరించలేదని. నమస్తే. ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది, కాలు ముఖ్యమా? కాలు పట్టు. సారీ మామగారు. 2 కాలు పట్టు. చేపట్టు. ఇటు నన్ను చూస్తావేంటి? బామ్మకి రాయి కోపం తగ్గాలంటే రాయ్. ఏంటి ఏమన్నా చూడటానికి దాన్ని బానే ఉన్నా, నేనే అందకన్నా. నువ్వు మరి బామ్మ ఆ అమ్మాయి కూడా అయిపోయేవరేజలే పాపం. బామ్మేం అనలేదుగా. అంతే, నాకు వినిపించింది, ఇంకెవరికి వినిపించదు. డాక్టర్ దివ్య, బేసిక్లీ మా బామ్మకి 3 years బ్యాక్ ఇన్కమింగ్ కట్ అండ్ 1 year నుంచి అవుట్ గోయింగ్ కట్. సో మేము ఇద్దరం రొమాంటిక్ గా కళ్ళతోనే మాట్లాడుకుంటాం. సో ఇందాక బామ్మ తిట్టిందని సచ్ బ్లడీ. బామ్మ ముందు బుద్ధులేంటి? సారీ సారీ. వేశాను సార్ దో అంటే 2 సార్, 2 ఏమన్నారు? టీవీ సీరియల్ రా, కక్కుర్తి వాడతారు. మనం బెటర్మెంట్ చేస్తున్నాం. ఆహా, వాసన చూడు, నోరు రెడ్లే. కక్కచ్చినప్పుడు కూడా గట్టినే ఉంటది. బడిపో. అమ్మా అక్కడ సార్ కిచెన్ మొత్తం తగల పెడతాడు, మీరు వస్తారా? రారా? వంట అయ్యే వరకు నన్ను లోపల రావద్దన్నారు. కిచెన్ కి నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపో. అది నా పెళ్ళం అంటే. చూసావు ఎంత రెస్పెక్ట్. ఎంతవరకు వచ్చిందో? అయిపోయింది 5 minutes. జస్ట్ సిమ్ లోంచి 5 minutes తర్వాత తీసేస్తే
రోటీ రైస్ పక్కన పెట్టి మరి ఉత్త చికెనే తింటారు. దివ్య, సంవత్సరంలో ఈ ఒక్కరోజే వంట చేస్తాను నేను. ఈ ఒక్కరోజు కోసం ఏడాదంతా ఎదురు చూస్తాం మీ అత్తయ్య. నా వంట అంటే అంత పిచ్చిదానికి. సర్లేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను దించే. ఇప్పుడే చెప్తున్నా, దీంట్లో మళ్ళీ నీ ఉప్పులు కారాలు వేగు. అండర్స్టూడ్? కరెక్ట్ గా 4 minutes తర్వాత పోయి కట్టాయి. రైట్ గా తిప్పు, కన్ఫ్యూజ్ అవ్వకు. టేస్ట్ మారిందో నాకు తెలిసిపోతే జాగ్రత్త. అమ్మా, ఇది సంగతి. చూసావా, కొంచెం కూడా ఉడకలేదు. నీ మామయ్యకి ఆయనే వంట చేశారని ఫీల్ అవుతే చాలు, లేకపోతే తినలేక మనం చావాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి భరించాలి కాబట్టి పర్వాలేదు, లేకపోతే ఈ పాటికి ఆయన వంటకి నేను దివ్య హాయ్. హే కార్తిక్, నీ చికెన్ రెడీ. తిందామా? హైఫై కిస్సి ఇక్కడ. ఏ తొందరగా వెళ్ళి షౌర్యని పిలిచి. ఓకే, నువ్వంటే వాడికి చాలా ఇష్టం, నాకు తెలిసిపోయింది. ఇక్కడ పుట్టి 10 ఏళ్ళు అయిందమ్మా. ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పడుకోలేదు, కానీ ఈ రోజు పడుకుంటాను. ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తోమితే అందమైన అమ్మాయిలు పడతారనుకున్నా. నా కర్మ, మా అమ్మ ఇంప్రెస్ అయ్యి పని మనిషి రానప్పుడల్లా నాతో తోవించేది. లైఫ్ అమ్మా, అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. నా జీవిత రహస్యాలు నీతో షేర్ చేసుకుంటుంటే ఎక్స్ప్రెషన్ ఏంటి? నాకు భయంగా ఉంది శౌర్య. మళ్ళీ రైల్వే స్టేషన్కి పారిపోతావా? ఆగవే బాబు, రేపు ఎలాగ వెళ్ళిపోతున్నావు? అది కాదు, పొద్దున్న కార్తిక్ తో సరదాగా ఉండడం చూసి మీ అమ్మగారు ఏముంది, ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు, కార్తిక్ ని నువ్వే చూసుకోవాలని అందా? అంటదలే, ఆవిడ అనడం నువ్వు అనుకోవడం చాలా బాగుంది. లేదు శౌర్య, ఇక్కడ అందరూ ఈ పెళ్లిని నిజం అనుకుని ఫీల్ అయిపోతున్నారు. ఏం చేద్దాం? ఏదైనా ప్రాబ్లం వస్తే? మా అమ్మ ఒక పెద్ద డ్రామా క్వీన్. అయినా వానొకళ్ళు చూసుకోవడం ఏంటి, వాడే మనం చూసుకుంటాడు. మైహునా, ఒకవేళ చూసుకోవాలన్నా నేనున్నా కదా. వయసుకేటమ్మా, స్మైల్. ఈ గుళ్ళో ప్రసాదం సూపర్. స్వామి, పులిహార బాగున్నట్టుంది. ఫ్యామిలీ సార్, కొంచెం పెట్టండి. దివ్య, యూనో సంథింగ్, నిన్న కార్తిక్తో, అమ్మతో, నాన్నతో నేను చూశాక యువర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్ అనిపించింది. నేనంటే డటీ రోటన్ స్కౌండర్ని, కానీ నువ్వు అలా కాదు. ఒక మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవచ్చుగా. మా అమ్మ అవార్డ్ వినింగ్ కూచిపూడి డాన్సర్, రైఫిల్ షూటింగ్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్. చూస్తే తెలియదు కదూ, పెళ్ళయ్యాక తన హాబీస్, ఇంట్రెస్ట్ అన్నీ మానేసింది. మా నాన్నగారికి ఎలా ఉంటే ఇష్టమో అలా మారిపోయింది. అదే ప్రేమ, అదే పెళ్ళని తన నమ్మకం. మా నాన్నగారు తన గురించి అన్నీ మానేసి తననే ప్రపంచంగా చూసే మా అమ్మతో అవసరమైతే 4 మాటలు మాట్లాడతారు, నెల ఖర్చులు కావాల్సిన డబ్బిస్తారు. రోజు టేబుల్ పక్కన నుంచుని వడ్డించే అమ్మని ఏ రోజు తిన్నావా అని అడిగింది లేదు, ప్రేమతో వడ్డించింది లేదు. పెళ్లి చేసుకుని తన పేరు పెట్టి ఇంటికి తెచ్చుకున్న మరో వస్తువు మా అమ్మ. ఇదే కనుక పెళ్ళైతే నాకు పెళ్లి కాకపోవడమే బెటర్. అందరూ అలా ఉండాలని రూల్ లేదు కదా దివ్య. నీకు నేను అర్థం చేసుకునే మంచి అబ్బాయి దొరకచ్చు కదా. మా అమ్మ కూడా అలాగే అనుకుని చేసుకుంది. మనం తెలుసుకుంటే ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ దివ్య. నా క్లోజ్ ఫ్రెండ్ శివకుమార్ తో మాట్లాడి సెచ్చేయమంట. శివకుమార్? శివకుమార్, లార్డ్ శివ. హే శివ, దివ్య, దివ్య, శివ. తనకి నాలాంటి మంచి అబ్బాయిని చూసి పూచి నీది అంటే నాలాంటి దొరకడనుకో, అసలు లేడనుకో, అయినా ఇంచుమించు ట్రై చేయ బాస్. ఏమంటావు? సత్యం, బెల్లు మోగింది. శౌర్య, నానా పూజకి టైం అయింది, వచ్చేయండి. ఓకే. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమః, సర్వభూతదమనాయ నమః. సౌమ్య ఆఫీస్ అమీర్పేటలో కదరా, ఈ స్టూడియోలో ఏం చేస్తుంది? అంటే తన కంపెనీ ప్రొడక్ట్ యాడ్ షూట్ ఏదో జరుగుతుందట. వావ్, యాడ్ షూటా? అంటే ఖచ్చితంగా మోడల్స్ ఉంటారు కదరా, అందుకే లవ్విరా. అంటే వాడి కాదు. చెల్లెమ్మా, ఏంటమ్మా
కలమందర్ శారీలో మెరిసిపోతున్న ఆ పాప ఎవరు సిస్టర్? మోడల్ వైదేహి యుఎస్ నుంచి వచ్చింది. అయినా నీకెందుకు? పావురాల గురించి నీకెందుకని దాచిపోని అడిగితే ఏం చెప్పు సిస్టర్? ఏంటి పరిచయం చేయొచ్చు కదా. పంచుస్కా. వాడు కనపడుతున్నాడా? పేరు శౌర్య, పెద్ద ఫ్లోట్. నేను ఇంట్రడ్యూస్ చేయమని అడగడానికి 5 years పరిచయంలో ఫస్ట్ టైం నన్ను సిస్టర్ అన్నాడు. అంతేదో వాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడి నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను. వాడు డెఫినెట్ గా ఫోన్ చేస్తాడు. నువ్వు మాత్రం ఎత్తకే, ఓకేనా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నిజమేరా? ఎంత ప్రేమతో నా వంక చూసిందో. బాబాయ్ వెళ్దామా? ఇంతకి పాప ప్రతిస్పందన ఏంటి సిస్టర్? నీకు కాల్ వస్తుంది, సెంటు కొట్టుకొని రెడీగా ఉండు. కాల్ కాదు, లవ్ లెటర్ వచ్చింది. హాయ్, దిస్ ఇస్ వైదేహి. వాట్ అబౌట్ కాఫీ టుమారో? ఐ లవ్ యు సో మచ్ సిస్టర్. నో, ఐ లవ్ యు రాబేగా. ఎట్టి చూసినా రాళ్ళు రప్పలు. అడ్రస్ ఏమో ఇదే చూపిస్తుంది. మ్యాప్ తేడానా, అమ్మాయే తేడానా? Huh? అమ్మని, వైల్డ్ డేట్ బాగుంటది కానీ మరింత వైల్డ్. అలాగా. హాయ్, ఐఎమ్ వైదేహి ఫ్రమ్ షికాగో. హాయ్ శౌర్య. చాలా మంది అమ్మాయిలతో కాఫీలు తాగింటావు. ఐ థాట్ దిస్ హ్యాస్ టు బి సంథింగ్ డిఫరెంట్. Am I right or wrong? ఇంత అందం వేసుకుని రాంగ్ చెప్పినా రైట్ అనిపిస్తుంది. నువ్వెప్పుడు ఇలా ఫ్లోట్ చేస్తూనే ఉంటావా? ఎప్పుడు కాదు, ఎవ్రీ ఫ్రైడే. అండ్ ఇవాళ ఫ్రైడే తప్పలేదు. శౌర్య, కాఫీ. థ్యాంక్స్. సౌమ్య నీతో కొంచెం డేంజర్ అని చెప్పింది, బట్ నీతో చాలా డేంజర్. అయినా నువ్వే నా డేట్ పిలిచావుగా. నాకు నచ్చిన పని భయపడకుండా చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా నటించడం నా వల్ల కాదు. ఐఎమ్ క్లియర్. నాకు ప్రస్తుతానికి కమిట్మెంట్స్, ఎమోషనల్ డ్రామాలు ఇవన్నీ వర్కౌట్ కావు. ప్రపంచమంతా తిరగాలి. లండన్, ప్యారిస్, రోమ్ లో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టాలి. ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ మ్యాన్. హే, నేను ఎక్కడ చూసాను? మనం ఎక్కడ కలిసాం అనుకుంటా. వాట్? ఎక్కడా? అద్దంలో. యు ఆర్ మై మిర్రర్ ఇమేజ్. నా ఐడియాలో ఒక అమ్మాయి నోట్లోంచి వస్తుంటే అదిరిపోయింది. అందుకే మీట్ అయ్యాను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ డిన్నర్ అని చెప్పి ఎడారిలో నడిపించకూడదు, ఓకేనా? చైనా వద్దా? ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా చేయొచ్చుగా, పర్లేదులే. శౌర్య, ఈ టీషర్ట్ చూడు, క్యూట్ నా? ఐ థింక్ వీ షుడ్ బై ఇట్. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. 3, 4. కామాక్షి, పాము కరిచింది. నీకేం ఫినిష్. ఏంటండి, మీ బాయ్ ఫ్రెండ్ ఫుల్ బిజీ అనుకుంటా. ఇవాళ సర్కి పొద్దు నుంచి ఫోన్ ఎత్తే టైం కూడా లేదు. ఇంటికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు. డిన్నర్ చేసి సర్ప్రైజ్ చేద్దామా? ఏం వండాలి? బిర్యానీ? అరే బాబు, వెజ్ బిర్యానీ అనుకున్నానే. అలా చూడకు. యు హావ్ సచ్ ఎ డర్టీ మైండ్ కామాక్షి. సీరియస్లీ. నాది డర్టీ మైండా? అసలేమన్నా నేను? నేను నీ మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నావుగా, సో యు హ్యావ్ ఎ డర్టీ మైండ్. వైదేహి, వైదేహి, మనం ఈ ప్రాన్స్ వేసాక, ఫిష్ వేసాక కొంచెం స్కమ్ వస్తుంది బయటకి. అది మనం క్లియర్ చేయాలి. క్లియర్ సూప్ అన్నప్పుడు క్లియర్ సూప్ క్లియర్గా ఉండాలని దివ్య, సారీ రా. నేను రోజంతా ఒక ఫ్రెండ్తో ఉన్నా. నీ కాల్స్ తీసుకోలేకపోయాను. అర్జెంట్ ఏం లేదుగా. అయినా అర్జెంట్ ఉంటే మెసేజ్ చేసేదాన్ని కదా. బాబోయ్, ఈ భీకరమైన బ్రీతింగ్ ఏంటే బాబు. ఏవో అందమైన ఆసనాలు వేస్తే మా హార్ట్ రేట్ పెరిగి క్యాలరీలు మాకు కొంచెం బోన్ అవుతాయిగా. ఓకే ఓకే, స్టాప్ బిహేవింగ్ లైక్ ఏ నీడెడ్ శౌర్య. అర్థమైంది. ఈరోజు హాలిడే, లంచ్ నేను చేస్తాను, ఫాలోడ్ బై క్యారమ్స్. ఓకే, నో అదర్ ప్లాన్స్, నో ఫోన్స్, నథింగ్. హే వైదు, నీకు 100 years. జస్ట్ నీ గురించి ఆలోచిస్తున్నా. హలో, అర్థం కావట్లే. హలో వైదు, ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు. నేను బిజీ ఏంటి? ఎక్కడికి వెళ్దాం చెప్పు. సినిమాకా? ఎనీథింగ్ ఇస్ ఓకే. అక్క పాము కరిచింది. ఊరంతా పాములే మరి.
అక్క మీ ఇద్దరు 2 రూమ్స్ లో ఎందుకుంటున్నారు మా ఇంట్లో అలా కాదు. అది నువ్వు వెళ్ళి శౌర్య అని అనుకో. నువ్వు సెలెక్ట్ చేసిన టీషర్ట్ చాలా బాగుంది. అంకుల్ నువ్వు నన్ను కూడా సెలెక్ట్. హాయ్ పెప్సీ. అంకుల్ నువ్వు ఒక బెడ్రూమ్ లో ఆంటీ ఒక బెడ్రూమ్ లో ఎందుకు పండుకుంటున్నారు మా ఇంట్లో అలా కాదు. మీరు పంజాబీస్ కదా, మేము తెలుగు ఫ్యామిలీస్ కదా, మీ ఇలాగే పడుకుంటాం. ఓ నువ్వు ఇలా అడుకో, వస్తున్నా. ఓ అక్క సుస్సు వస్తుంది. శౌర్య తీసుకెళ్తాడు వెళ్ళు. మనం న్యూయార్క్ లో కుమ్మేద్దాం, ఓకేనా? సుస్సు అర్జెంట్. ఇంటికి వెళ్ళిపోయిరా. వచ్చేస్తుంది అర్జెంట్. దివ్య దివ్య ఈ సంగతి ఏంటో చూడు. అర్జెంట్ అంకుల్ అర్జెంట్. కనిపించండి తాగడం, వచ్చినప్పుడల్లా పోయడం. ఏంట్రా ఇది? ఛీ! ఓహో ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఫేస్బుక్ లో కొత్త అమ్మాయితో 100 సెల్ఫీలు దిగి పెట్టాడు, చూడలేదా? ప్లీజ్ ఐ డోంట్ కేర్. వాడి ఫేస్బుక్ చూసే టైం లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. డార్లింగ్ ఏమైపోయావు? ఈరోజు హాలిడే కదా, అందుకే నీకు ఇష్టమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశా. కానీ దానికి ముందు నీకు ఒకటి చూపించాలి. 2 days నుంచి ఏమైపోయావే, కనిపించట్లా? డార్లింగ్ డార్లింగ్ కాదు, చూడు డార్లింగ్, సెక్సీ ఫిగర్, వైదేహి, సూపర్ పర్సనాలిటీ. నువ్వు చూసి జస్ట్ ప్రొసీడ్ అంటే చాలు, రొమాన్స్ నెక్స్ట్ గేర్ కి షిఫ్ట్ చేస్తా. ఏయ్ చేతి, ఇంతక నుంచి చూస్తున్నా డార్లింగ్ బేబీ. నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా, పెళ్ళన్నా? అందరినీ హ్యాండిల్ చేసినట్టు నన్ను హ్యాండిల్ చేయాలని ట్రై చేయకు. అరే ఇప్పుడు ఏమన్నాను? డోంట్ టచ్ మీ. నీలాంటి చీప్ ఫెలో నన్ను ముట్టుకుంటే అసహ్యం నాకు. ఏంటే చీపా? ఊరుకుంటుంటే తెగరించిపోతున్నావేంటే? నువ్వేనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా, సన్నీ లీ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ అయిపోయి మీద పడిపోవడానికి. చేయం కొట్టేసిన పెదాలు, రూపాయి బిల్లంత కళ్ళు, సరిగ్గా నిలబడుతున్న సంకులకు రావు. నువ్వు పెద్ద 6 ఫిగర్ కటింగ్. నీ కోసం క్యూర్ గా చచ్చిపోతున్నావు మరి ఇక్కడ. యాదో చెప్పడి మోహన్ చింపుడు చుట్టేసుకుని. అమ్మాయి అంటే ఇదే, దీనిది ఫిగర్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా టైప్ కాదు, ఇది నా టైప్. దీన్ని చూస్తే చచ్చిపోయిన బాడీ కూడా లేచి డాన్స్ వస్తుంది. అది రాత్రిపూట నేను ఎవడో చూసాడు ఇంకో గుండెకి పోతాడు. గాట్ ఇట్? నౌ బ్యాంక్ ద డోర్. ఇది మామూలు కాదు. అలా ఎలా అంటాడు నన్ను? అఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. మన గ్రూప్ లో నేనే బెస్ట్ కదే. ఇంటర్మీడియట్ లో ఆ వెంకటేష్ గారు 3 నెలలు నా వెంట పడలేదు. నోటి కుర్చీని తిట్టాడు, రెడీ బాస్కెట్. ఆ కుర్రమోహంగాడు నన్ను కామెంట్ చేస్తాడా? చెత్త అయిపోయాడు. వాళ్ళు టీచ్ లెసన్. అండ్ అదేవిధంగా వైదేహి అంట, సీక్రెట్ ఐటమ్ గా ఉంది. దాన్ని చూపించి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? ఇద్దరిని పాతేసి పైన మూలకమ్మ పెట్టకపోతే నా పేరు వైదేహి కాదు, చీ దివ్య కాదు. ఓకే బాయ్. కామాక్షి, కామాక్షి, నేను నోట్స్ ఇచ్చేసాం కదా. కామాక్షి. రాములు, కామాక్షి ఏమైనా బిల్డింగ్ లో కనిపించిందా? నీకు నా గురించి తెలుసు కదా హిమ. నాతో పెట్టుకున్నాడా, చచ్చాడు. ఇంకా వాడి బతుకు బస్ స్టాండే. ఇంతకి సినిమాకి వెళ్తున్నావా లేదా? లంచా? సూపర్ చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? చికెన్ లెగ్స్ నా ఫేవరెట్. స్మెల్ సెక్సీగా ఉంది. ఒకసారి చూడు, ఫోన్ పెట్టేస్తున్నాను, బాయ్. దివ్య కామాక్షి తింటావేంట్రా? మెంట్లెక్కిందా నీకు? అమ్మాయిలు తిక్కరైతే ఏమైనా చేస్తారు, అందులో ఇది దివ్య. ఆ సుమ్ ఎపిసోడ్ అప్పుడు మర్చిపోయావా? ఆయన తనకి అంత కోపం వచ్చే పని ఏం చేశావు నువ్వు? అంటే ఒక చిన్న ఫైట్ జరిగిందిరా. ఎందుకురా? మరి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసరికి కాలిందిరా. అయినా నేను అన్నదాంట్లో తప్పేంటి? నిజమే చెప్పాగా. అమ్మాయిలకి హైట్, వెయిట్, బ్యూటీ ఇలాంటి విషయాల్లో నిజం ఎప్పుడు చెప్పకూడదు. నిజం లాంటిది చెప్పాలి, నిజం మాత్రం ఎప్పుడు చెప్పకూడదు. గుర్తుపెట్టుకో. సర్లేరా, ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చేయి, ఇప్పుడు మొహం పెట్టావే, అదే సేమ్ అదే ఎక్స్ప్రెషన్ తో ఐఎమ్ రియలీ సారీ అని చాలా స్వీట్ గా పిచ్చ సిన్సియర్ గా చెప్పు. కనీసం అట్లా యాక్ట్ చేయరా. ఓ తెగ బెంగ పెట్టేసుకున్నావు నీ మీద. ఇల్లంతా వెతికేశాడు. నాకంటే నువ్వే బెటర్. నువ్వంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఇది కూడా జస్ట్ టెంపరీ. ఆ వైదేహి ఇంట్లోకి ఎంటర్ అయిందా, నువ్వు కూడా ఫినిష్. కామాక్షి దొరికింది డార్లింగ్. నా బెడ్ కింద ఒక అట్టపెట్లో దూరి కూర్చుంది, పేర్చిది. ఎంత టెన్షన్ పెట్టిందో తెలుసా? గాడ్.
అరే అఫ్ కోర్స్ బేబీ, అయినా నీ బర్త్డే నేనెలా మర్చిపోతా. ఆల్రెడీ తాజ్ కృష్ణలో ఒక బ్యూటిఫుల్ క్యాండిల్ డిన్నర్ బుక్ చేశా. గెట్ రెడీ ఫర్ బ్యూటిఫుల్ సూపర్ రొమాంటిక్ బర్త్డే. కుమ్మేద్దాం అక్కడ, ఏమంటావు? రెడీగా ఉండాలి, వచ్చి పిక్ చేసుకుంటా. ఐ లవ్ యూ శౌర్య. నిన్ను కలిసే వరకు నిజంగా నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. బట్ నువ్వు, నీ మాటలు, ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ విత్ యూ. ఈ ప్రాసెస్ లో ఎప్పుడు పడిపోయానో నాకే తెలీదు. అంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంత సీన్ లేదు. వైదేహి, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ శౌర్య. అమ్మయ్యా, లైఫ్ లో ఫస్ట్ టైం ఈ రేంజ్ లో అటాక్ ఇచ్చింది నువ్వే. గుడ్ అమ్మా, వెరీ గుడ్. నాతో ఉంటే నీకు రోజుకు థ్రిల్, గంటకు షాక్ ఉంటుంది. దివ్య, నువ్వేంటి ఇక్కడ? వైదేహి, దివ్య, దివ్య, వైదేహి. హలో. హాయ్. ఎవరు? కజిన్. యా, కజిన్ కజిన్. కూర్చో దివ్య. టేబుల్ సరిపోదుగా? అదేంటి, ఉండదు, ముగ్గురు, 4 చీరలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు? ఎనీ ప్రాబ్లం? యా, నో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నాట్ యెట్. ఎవరు? ఫ్రెండ్స్. నో, అంతకన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ పంజాబీస్ ఏంటి? అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లాగా, ఇంటర్ స్టేట్ మ్యారేజ్ అనమాట. హౌ ఇంట్రెస్టింగ్. కదా? ఎలా? ఎలా అంటే చెప్పు శౌర్య. చెప్తాను దివ్య, 1 minute. యా షూర్. నువ్వు పదా, ఈ ఫిట్టింగ్ ఏంటి? आज దివ్యాక బర్త్డే అంటగా. ఏం శౌర్య, ముందే చెప్పాలి కదా. సడన్ గా డిన్నర్ కి రమ్మంది, గిఫ్ట్ కూడా ఏం తేలేదు. మీరు రావటమే శౌర్య గిఫ్ట్ అంకుల్. ఇంతకీ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దివ్య ఫ్రెండ్ కాదు, కజిన్ ఆంటీ. దివ్యాక కజన్? లేదు, శౌర్య కజిన్. యా, కజిన్. కజిన్ సిస్టర్ హే? నీకు సిస్టర్ లేదుగా. వైదేహి ఉన్నారు కదా దివ్య, వెళ్దామా? మమ్మీ జ్యూస్. హలో ఆంటీ. హలో. ఆ అమ్మాయి చాలా క్యూట్ గా ఉందయా. అంకుల్, మీకు శౌర్య వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా తెలుసుగా. ఆఫ్ కోర్స్ బేటా, 15 years వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగే. అయితే వైదేహి నీకు ఎలా కజినో చెప్పు శౌర్య. అంకుల్ కి తన పేరెంట్స్ తెలుసుంటారుగా. బోలో బేటా. అంటే మా నాన్న కజిన్ తమ్ముడు ఉన్నాడుగా, శ్రీనివాసరావు. మొన్న బెంగళూరులో కలిసాం కదా. అయితే ఆయన కాదనమాట. మా అమ్మకి తమ్ముడు ఉన్నాడుగా, రాము. రాము అంకుల్ కూతురు. రాము అంకుల్ కి పిల్లలు లేరుగా? లేరు. రాము వాళ్ళ అన్నయ్యకి ఉన్నారుగా. వాళ్ళు చిన్నపిల్లలు అని చెప్పాడే మీ డాడీ. చెప్పాడు, చెప్పే ఉంటాడు. అయితే అదే కరెక్ట్ అయి ఉంటదిలే. ఓకే, ఈ అమ్మాయి నీకు ఎలా కజినో నాకు ఇంకా అర్థం కాలా. చెప్పాగా. లేదే. లేదా? మా అమ్మోళ్ళ ఫ్యామిలీ, మా నాన్నోళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసుగా. తెలుసు. అంటే మా పూణే ఏంటి? తెలీదే. వాళ్ళ అమ్మాయి. మరి పూణే అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? చదువుకుంటుంది. మరి ఇందాక నాకు మోడల్ అని చెప్పింది. మార్నింగ్ చదువుకుంటుంది. మోడలింగ్ చదువుకోవడం? మార్నింగ్ చేస్తూ చదువుకోవడం అంకుల్, మార్నింగ్ చదువుకోవడం. ఆంటీ నువ్వు మోడలా? అవును. శౌర్య చెప్పలేదా? చెప్పలే. నువ్వు వస్తున్నట్టే నాకు చెప్పలేదు తెలుసా. నాకు కూడా చెప్పలేదు. మాకు కూడా ఇక్కడికి వచ్చే వరకు ఏం చెప్పలేదు. శౌర్య బర్త్డే కేక్ కిదరే? నా బర్త్డే అని వీళ్ళకి ముందే చెప్పావా? ఏంటి, ఈ రోజు నీ బర్త్డే కూడానా? నీది కూడానా? అవును. వావ్ శౌర్య, సో ఎక్సైటింగ్. అవును, తట్టుకోలేకపోతున్నా. నాకు నీ గురించే చెప్పలేదు, ఇంకా బర్త్డే గురించి ఏం చెప్తాడు. హ్యాపీ బర్త్డే దివ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యూ వెల్కమ్. దివ్య ప్లీజ్ డూ సంథింగ్, నేను కాపాడు. ఎలా శౌర్య? నాకు రూపాయి బిళ్ళ కళ్ళు, బ్రెయిన్ పావ్లా. నేను ఎలా హెల్ప్ చేయగలను? ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. ఇంకెప్పుడు నేనేమన్నా. నా చెప్పడి మొహం చెంపిరి జుట్టు చూస్తే హెల్తీగా ఉన్నోడు కూడా చచ్చిపోతాడు. అలాంటి దాన్ని వాట్ కెన్ ఐ డూ? నువ్వు ఏం జిల్లా ఉంటావే, మిస్ ఓల్డ్ మిస్ యూనివర్స్ మిక్సీలో కొట్టినట్టు ఉంటావు. అప్పుడు నేను అన్నవని తూచు. నేను టెంప్ట్ అవ్వకూడదని అలా అన్నాను డార్లింగ్. ఏంటో నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నట్టు లేదు. ప్లీజ్ ఏ బాబు, ప్లీజ్ ప్లీజ్, నీ కాలు పట్టుకుంటాను. ఓకే, పట్టుకో. నేనా? ఎలా? అవును శౌర్య, మ్యారేజ్ గురించి చెప్పావా? మ్యారేజ్ ఏంటి? కిస్కా మ్యారేజ్? స్పూన్ దొరికేసింది. ఓకే కదా, హ్యాపీ కదా? కేక్ చేద్దామా? హ్యాపీ బర్త్డే ముందు పెద్దలకి. దివ్య, ఐ యామ్ సారీ. మీటు పిచ్చి పిచ్చిగా వాగా. అదంతా ఐ డెంట్ మీన్ ఇట్. నిన్ను నేను ఇరిటేట్ చేసింది నిజమే, కానీ సింగంకులు ఇవాళ జరిగిన దాని వల్ల డౌట్ వచ్చి డాడీకి చెప్పుంటే మన ఇద్దరు ప్రాబ్లం కదా. ఐఎమ్ సారీ. మళ్ళీ ఎప్పుడు అలా చేయను. పిచ్చిగా వేర్ చేశాను కదా, ఏదో కోపం ఎక్కడో చూపించాను. ఐఎమ్ రియలీ సారీ. పిఎంఎస్
వాట్? అదే మంత్లీ అదేంటో నాకు తెలుసులే. హలో, అమ్మాయిలకి వచ్చే ప్రతి మూడ్ స్వింగ్ పిఎంఎస్ కాదు. స్టూపిడ్. ఎందుకు వచ్చినా గానీ మళ్ళీ రానికే బాబు. మూడు నీది, స్వింగ్లు మాక వాచిపోతుంది ఇక్కడ. ఇందుకే వద్దన్నా, వినలేదు. ఏంటి ఫుల్ గా లవ్ చేసేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గర యాక్టింగ్ చేయకు. నువ్వేమనుకున్నావో నాకు తెలీదు. శౌర్య అండ్ మీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. శౌర్య అని ఇప్పుడు నేను అన్నానా? నువ్వే అన్నావు. వైదేహి పేరెత్తగానే నీ మొహం ఎందుకు మాడిపోతుంది? 4 రోజుల నుంచి ఎందుకంత డల్ గా ఉన్నావు? నా మూడికి 100 కారణాలు ఉంటాయి. అందులో ఏ ఒకటి శౌర్యకి సంబంధించింది కాదు. తనకు నాకున్నది జస్ట్ ఒక కాంట్రాక్ట్. 4 కాగితాలు, 2 సంతకాలు. ఇంకో నెలలో డివోర్స్ అయిపోతుంది. ఫినిష్. నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్. డార్లింగ్ బంగారం, నువ్వు బిజీగా ఉంటావు తెలుసు, కానీ జస్ట్ ఫర్ 2 minutes. నేను నా డిన్నర్ ఎపిసోడ్ తర్వాత ఇలాంటి కన్ఫ్యూషన్స్ అవసరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నారా. అదే వైదేహిని కలుద్దామని. కలిసి ఇంకా ఏం జరిగితే జరుగుతుంది అనుకుని మొత్తం నిజం కక్కేసా. తను ఫస్ట్ షాక్ అయింది, ఆ తర్వాత గట్టిగా నవ్వేసింది తెలుసా. బ్రేక్ ద రూల్స్ ఇది అదే నేను మాడతా గానీ నిజంగా మీరిద్దరు చేసిన పని నెక్స్ట్ లెవెల్ అంది. రాత్రి నువ్వు నన్ను ఎలా ఫుట్బాల్ ఆడుకున్నావు కూడా చెప్పా. పడి నవ్వింది తెలుసా. నీకున్న తిక్కకి ఇది పర్ఫెక్ట్ అంది. సరే వైద్యు నిన్ను ఇవాళ సాయంత్రం అర్జెంట్ కలవాలని చెప్పింది. సో 8 PM I'll pick you up. ఆ తర్వాత ముగ్గురు ఫుల్ పార్టీ. ఏమంటావు? నేను మళ్ళీ చేస్తా. బాయ్. హలో హలో దివ్య. దివ్య దివ్య ఏంటిది? వైదేహి ఫ్లాట్ లో నువ్వు ఉన్నావేంటి? తనే మన ఫ్లాట్ లో ఉంది. స్టూపిడ్. నేను తను డ్రాప్ చేశాను అనుకున్నా, తనే నన్ను డ్రాప్ చేసిందా? నో ప్రాబ్లం, ఎనీథింగ్ సార్. గుడ్ నైట్ బేబీ. బొజ్జో శౌర్య. ఏంటే అమ్మ నాన్న వచ్చారు. మా అమ్మ నాన్నలు ఎందుకు వచ్చారు? మా అమ్మ నాన్న వచ్చారు. శౌర్య ఇంకా స్విచ్ ఆఫ్. వాచ్మెన్ ఇంట్లోనే ఉన్నారని చెప్పాడే. ఏమో బంగారం. స్టోర్ రూమ్ లో దాచిదా. సారీ. వెళ్ళు, డోర్ ఓపెన్ చేయి. వెళ్ళు. ఇంకా లేవలేదా? నైట్ లేట్ అయిందమ్మా. హాస్పిటల్లో. కథలకే తల్లి. దివ్య కాఫీ పెట్టావా? అత్తయ్య మామయ్య వాట్ ఏ సర్ప్రైజ్, మీరు ఎప్పుడు వచ్చారు? బాగున్నావా బాబు? దివ్య ఉండగా నాకేంటి మామయ్య. అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బాబు. అంతేలే అండి, జబ్బులు కూడా చుట్టాలా 4 రోజులు పోతుంటాయి. హాస్పిటల్లో చిన్న చెకప్ ఉంది, రేపే బయలుదేరుతాం. అయ్యో మామయ్య అలాంటిదేం లేదు, జస్ట్ జోకింగ్. ఇది మీ కూతురిల్లు. ఎక్స్క్యూజ్ మీ. చేరిపోయాను రా. అమ్మా కాఫీ పెట్టనా? వద్దురా, నేను నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను. అయ్యే అత్తయ్య కూర్చోండి. ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, అప్పుడే వంటల గంటలు మొదలెడతారండి. ఇంకేం మన విజయవాడ విషయాలు సీరియల్స్ అని చూసారా? నేను సీరియల్స్ పెద్దగా చూడను బాబు. అయ్యో ఈ మధ్య ఒక సీరియల్ వస్తుందే, దొంగల కాపురం అని. మీరు చూసి ఉంటారేమో. నేను మా అమ్మ తెగ చూసేస్తాం అసలు. ఏమంటది తెలుసుగా? తెలీదా? ఓకే ఓకే. అమ్మా దివ్య స్నానం చేయాలి. దివ్య మామయ్య నా రూమ్ ఆడుకుంటారు, అత్తే నీ రూమ్ తీసుకెళ్ళు. 2 బెడ్రూమ్ ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు అంగులు ఇస్తే అడుగు లాగేస్తారు. కబోర్డ్స్ లో అన్ని శారీలు డ్రెస్సులతో నింపేసింది. మీరు రండి నాన్నగారు. అత్తయ్య మీరు ఇక్కడ కూర్చోండి. ఆయనకు షుగర్ కదా బాబు. టిఫిన్ చేసి 9 o'clock కల్లా టాబ్లెట్స్ ఇవ్వాలి. ఆయన స్నానం చేసే లోపు టిఫిన్ చేద్దాం. అయ్యో ఎందుకండి, రాగానే మిస్ అమ్మా. మా ఇంటి పక్కన మంచి హోటల్ ఉంది, టిఫిన్స్ చాలా బాగుంటాయి. నీళ్ళు తీసుకొస్తాను. ఆయన బయట ఫుడ్ ఇష్టపడరు బాబు. దివ్య స్టోర్ రూమ్ ఎక్కడ? సారీ అత్తయ్య, మా అమ్మ గుర్తొచ్చింది. పెళ్ళి 4 నెలలైనా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఇంటికి కాలేదు. ఆవిడకి ఎప్పుడు కార్తీక కొడుకు, ఆడే ప్రపంచం. ఏనా కొడుకుని కాదా? 4 నెలల నుంచి ఈ బాధ అంతా కడుపులో పెట్టి దాచుకున్నా. మిమ్మల్ని చూడంగానే మొత్తం పట్టుకొచ్చింది. బేసిక్గా నేను చూడడానికి చాలా నార్మల్ గా ఉంటా, కానీ ఓవర్ ఎమోషనల్. ఏం దివ్య? నీ పొంద. అమ్మా వింటుండే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నువ్వురా స్నానం చేయదు గాని. నాన్నగారికి టిఫిన్ నేను చేసి పెడతా. అది కదమ్మా, అల్లుడు గారు. నాకు తెలుసురే, నువ్వురా రా. అబ్బా ఏం మేనేజ్మెంట్ చేశా. అరే నువ్వు ఎంబీ కాలేజ్ పెడితే నువ్వే రూల్ చేయొచ్చురా. ఏం టాలెంట్ రా, యువర్ స్మార్ట్ గాయ్. ఈ ఎక్స్ట్రా డ్రామాలపై వాళ్ళు బయటికి వచ్చేలోపు దాన్ని ఇంట్లోంచి గట్టే. ఈ కండిషన్ లో ఎలా? నాకేం తెలుసు? నీ బేవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పోంచి
బావస్ ఫ్రెండ్ అంటే అభిగడు. మావయ్య గారి ఫ్రెండ్ సింగ్ అంకుల్ అని వాళ్ళ అబ్బాయి క్యాండీ పక్క ఫ్లాట్ లో ఉంటారు. మీ ఇంట్లో కూడా చికెన్స్ ఉన్నాయా? బోలెడన్నున్నాయి. ఏం తింటున్నారు బాబు? అంకుల్ మీరు తెలుగుసా పంజాబీసా? తెలుగే. ఇంట్లో కూడా చాలా బెడ్రూమ్స్ ఉన్నాయా? మీరు అంటే మీ హౌస్ లో 2 బెడ్రూమ్స్ లో పండుకుంటారా, లేకపోతే సౌర్య అంకుల్? ఎరా వచ్చేసావా? రోజు ఈ టైంకి వచ్చి వస్తూ ఉంటాడు ఇక్కడ. పిల్లలకి మంచి ఫ్యాషన్ అయిపోయింది మామయ్య. ఎరా వెళ్దామా? పదా. బ్యాట్ మ్యానస్ రా, ఎవరింట్లో అలా పోసుకోవాలి. వెళ్ళు. అదే పోయి ఇప్పుడు పోసాడు. శౌర్య పొద్దున్న ఇక్కడ కాఫీ తాగితే అద్భుతం. ఇది టెలిస్కోపే కదా? అవును మామయ్య, ఆస్ట్రానమీ అంటే నాకు చాలా ఇష్టం. ట్రై చేయండి మామయ్య, సూపర్ గా ఉంటది. ఏం కనపడట్లేదే. అటువైపు చూడండి. దివ్య, టిఫిన్ రెడీ అయిందా? మామయ్య కొంచెం అడ్డు చెప్పండి, బిర్ల మీద కనిపిస్తుంది. ఎక్కడ బాబు? ఏం కనపడట్లేదే. రైట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, ఇంకా రైట్. కరెక్ట్ 20 degrees. అదిగో ఎక్కడ? ఇటు తిరగండి, అటు చూడండి. ఎవరో వచ్చినట్టున్నారు. 5 నిమిషాలు ఎండ పెరిగిపోద్ది, మళ్ళీ దేవుడు కనిపించడు. మీరు చూస్తుంది, నేను డోర్ తీసి వస్తా. సౌర్య సౌర్య అర్జెంట్ రమ్మన్నావు. ఇది ఇక్కడేం చేస్తుంది? అరే అర్థం చేసుకోరా, కాపాడరే. దివ్య అసలు టెంపుల్ ఈ సైడ్ ఉన్నట్టే లేదు బాబు. నా ఫ్రెండ్ అబ్బాయి అలా కనిపిస్తావేంటి? అది ఆ తలుపు తీయపోయి తీసుకెళ్ళరా నీ దొరికేసాం. మామయ్య, అత్తయ్య, అబ్బాయి, అబ్బాయి, అత్తయ్య, మామయ్య, దివ్య, వైదే, దివ్య కలిసరిగా ఓకే అయిపోయిందిగా. బాయ్. డిన్నర్ రావచ్చు. ఎవరితో పంపించేస్తా? లవ్ యూ. జాగ్రత్త చూసుకోవాలి. నీకు దండం పెడతారా ఇంట్లో డ్రాప్ చేస్తే? అదేంటి బాబు అలా పంపించేశావు? నసమ చెత్తయ్య, మొత్తం ఫెవికల్ బ్యాచ్ వస్తే అతుకుని పోతారు. వదలరు. శౌర్య నాన్నగారు డిన్నర్ రెడీ. మామయ్య మీరు ఆగండి. ఇప్పుడు ఏంటన్నా? నేనేమన్నాను? నువ్వు పిల్లలు వచ్చి తినేయాలా? అంటే శౌర్య కూర్చోవాలి, వద్దంటే నిలబడి దిక్కులు చూడాలా? ఇప్పుడు ఏమైంది? ఏం మామ ఈ లేడీస్ డామినేషన్? మీరు బాగా గర్వం చేశారు. రోజు మీరే వంట చేసి మీరే పట్టిస్తే మా మగల పరువు ఏం కావాలి చెప్పు. మాకు చిన్న చిన్న కూరలు ఉంటాయి, మాకు టేస్ట్లు ఉంటాయి. చెప్పండి మామయ్య. ఏమని బాబు? ఎందుకు మామయ్య భయపడుతున్నారు? ధైర్యంగా చెప్దాం, ఓపెన్ గా చెప్దాం. నేనున్నాగా మీతో. చూడండి, నేను ఇలా మంచోని కాదు. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. ఈ రోజు నుంచి టోటల్ రూల్స్ చేంజ్. మేమిద్దరం కలిసి వడ్డిస్తున్నాం, మీ ఇద్దరు బుద్ధిగా కూర్చుని తినండి. రండి మామయ్య. అత్తయ్య కూర్చోండి. ఇవే కూర్చో. మామయ్య మీరేం భయపడకండి. అత్తయ్యకి మీరు వడ్డించండి. మామయ్య. వద్దని ఆపకండి, వడ్డించండి. ఓ తెలియలేదే. అది దివ్య గురించి అల్లుడు గారితో మర్చిపోయా. అదే వచ్చే నెలలో దివ్య మామయ్య కూతురు పెళ్లి విజయవాడలో. ఎలాగూ తనకి 4 రోజులు సెలవులే కదా, తనని కూడా తీసుకెళ్తే అందరినీ కలుస్తుంది. దాంట్లో ఉంది. దివ్య మీ కూతురు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి. ఏ దివ్య, హ్యాపీగా వెళ్ళరండి. వచ్చాక ఫోన్ చేస్తాను. దివ్య మావయ్య 1 గంటకల్లా వస్తామని చెప్పావా? చెప్పా. అన్ని పెట్టేశాంగా. దివ్య బాటిల్స్. ఏం బాటిల్స్? అంటే అది కార్లో వాటర్ బాటిల్స్ పెట్టావా లేదా అని. పెట్టాను. అమ్మయ్య పెట్టారు. బయలుదేరదామండి. వెళ్ళొస్తాం బాబు. అలాగే మావయ్య. దివ్య ఏంటి? బంగారు. ఎస్. జ్యూస్ డబ్బా డైరెక్ట్ గా నోట్లో పెట్టుకోకు, మనిషిలా గ్లాస్ లో పోసుకుని తాగు. మీ ఆంటీ డాక్టర్ కదే, టీచర్ అవ్వాల్సిందే. ఎంతైనా దాని ఉక్రోషం అంతా పైకేనే, లోపలంతా వెన్న. పైకేమో పెద్ద గబ్బర్ సింగ్ లా యాక్ట్ చేస్తుంది. వాళ్ళ నాన్నగారి ముందేమో నాన్నగారిని చెప్పండి అన్నట్టు ఉంటది. నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థమైంది. నో, నేను దివ్యాని మిస్ అవ్వట్లేదు. మనకి ఎమోషనల్ అటాచ్మెంట్స్, మిస్సింగ్స్ లాంటి జబ్బులు లేవు, రావు. అలవాటైంది అంతే. అలవాటమ్మా, అలవాట్లు వస్తాయి పోతాయి అంతే.
ఇంకో 4 రోజుల్లో నన్ను బాగా మిస్ అవుతారా. ఎలా బతుకుతారో ఏంటో. అమ్మా వీరిని ఎలా భరిస్తున్నారు మీరంతా? మురిక్కాల ఇంటి పక్కన ఉంటే కంపెనీ నెమ్మదిగా అలవాటైపోతుంది. ఈడు అంతే. ఓ షిట్, యూఎస్ కాల్. హలో, యా జాన్, వాట్? దట్స్ ఆసమ్ న్యూస్. థ్యాంక్ యూ. యా, ఐల్ బి దేర్. షూర్, థ్యాంక్ యూ. yes, hello న్యూయార్క్. ఏంటమ్మా, $1 million కాంట్రాక్ట్ అమ్మా. వాట్ ఏ సూపర్ న్యూస్. ఈ విషయం దివ్యకి చెప్తే హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? వాయిస్ వన్ మో. యా, ఏమైందిరా? అంత ఓకేనా? అంత టెన్షన్ లో ఉన్నావు? ఏం లేదురా, మన యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది. యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిందా? మరి అంత మళ్ళీ చెప్తావేంటి? సెలబ్రేషన్. సెలబ్రేషన్స్. దివ్యక్క, యా, 2 days బ్యాకే చెప్పింది ఈ మంత్ లో కన్ఫర్మేషన్ వస్తుందని. మీ పేరెంట్స్ కి చేసావా? లేదు, తర్వాత చేస్తాను. దివ్య ఈ పాటికి విజయవాడకి చేరిపోయి ఉండాలి. సో అంత పెద్ద న్యూస్ ఫస్ట్ నీ పేరెంట్స్ కి చెప్పలేదు, క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పలేదు, నాకు చెప్పలేదు. నువ్వెప్పటి నుంచో వెయిట్ చేసి నీ గుడ్ న్యూస్ షేర్ చేయాలనుకున్నప్పుడు నీకు తట్టిన మొదటి పేరు దివ్య. నీ మనసులో ఏముందో తెలుసుకో శౌర్య. ఐ ఫీల్ ఇట్స్ టైమ్ ఫర్ యు టు థింక్. టేక్ కేర్. బాయ్. చాలా తృప్తిగా వెళ్ళిపోయిందిరా. నీ పెళ్లి చూసింది, నిన్ను మనందరినీ ప్రేమగా చూసుకునే దివ్యం చూసింది, మనశ్శాంతిగా వెళ్ళిపోయింది. నువ్వింత మెచ్యూర్డ్గా మారుతావని నేను అనుకోలేదురా. అంతా దివ్య వల్లే. ఆ రోజు ఒకసారి నువ్వు సంబంధం వద్దని చెప్పి మళ్ళీ చేసుకున్నావు చూడు, అదేరా డెస్టినీ అంటే. ఈ అదృష్టం చాలా తక్కువ మంది దొక్కుతుంది, దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు. బోగారు, ఏం జరిగింది? ఏం జరిగిందా? గంట నుంచి టీవీలో ఏం వాయించేస్తున్నారో చూడండి. ఒకప్పుడు పెళ్లి కుదిరితే ఇంట్లో పండగ చేసుకునేవారు. ఇప్పుడు ఆ పెళ్లి పెటాకులు చేసుకుని డివోర్స్ తీసుకుని కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రైన్ హాన్స్ తన ఫేస్బుక్ పై పెట్టిన ఒక భారతీయ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. సెలబ్రేటింగ్ అవర్ డివోర్స్ మై ఫ్రెండ్. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ ఇండియా. షీ ఇస్ మై వైఫ్ ఆర్ ఎక్స్ వైఫ్ దివ్య. అండ్ హి ఇస్ మై ఎక్స్ వైఫ్ శౌర్య. లేకపోతే పెళ్ళంట. పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి ఎరా మీ బొడ్డోడు ఏ కాన్వెంట్, ఫీజు ఎంత కట్టు, ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా, ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ బతికేయాలా? మాకు ఎంత మరి మావయ్య. అది చంపేస్తాను. ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. పిచ్చి మీద వల్ల కనిపిస్తున్నావా? మా పరువు బజార్న పడేసే హక్కు మీకు ఎవరిచ్చారా? ఎవరిచ్చారు? మా కోసం పెళ్లి చేసుకుని మీకోసం విడిపోతారా? విడిపోయి ఎవరి కోసం బతుకుతారు? ఎవరితో బతుకుతారు? పెళ్లి పత్రిక మీద మీ పేర్లతో పాటు తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేర్లు అన్ని వేసి ఆఖరణ బంధుమిత్రుల ఆశీస్సులతోనే అచ్చేస్తారు. దాని అర్థం తెలుసా నీకు? ఫలానా కుటుంబాలు ఫలానా పిల్లల మీద నమ్మకంతో పెళ్లి అనే సంప్రదాయం పాటిస్తున్నారు, వచ్చి అక్షింతలేసి దీవించండి, సొసైటీలో వీళ్ళని భార్యాభర్తలుగా గౌరవించండి అని మా పరువు మర్యాద గౌరవాలకి వీళ్ళే వారసులని చెప్తాం. కానీ మీరు చేసిందే, మీరు పెళ్లి చేసుకుని మమ్మల్ని ఉద్ధరించలేదు, మీ జీవితాలకు అర్థం తెచ్చుకున్నారంతే. అందరూ మీలాగే ఆలోచించడం మొదలు పెడితే కొన్నాళ్లకి పెళ్ళనేది భూతైపోతుంది. 45 సంవత్సరాల జీవితంలో సంపాదించిందంతా ఈ రోజు కోల్పోయాను. ఇందులో నీ తప్పెంతుందో నా కూతురిది అంతే ఉంది. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. డివోర్స్ పేపర్స్. వచ్చే వారం హైదరాబాద్ లో నీ కూతురు పెళ్లి. యుఎస్ వెళ్ళిపోదాం డిసైడ్ అవుట్ కదా, అమ్మ చెప్పింది. ఆల్ ది బెస్ట్.
ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నాన్న, నిజం చెప్తున్నా. కానీ ఇదంతా నా వల్లే, అంతా నా తప్పే. జీవితంలో మనం చేసే సగం తప్పులు ఎవరినో బాధ పెట్టాలని కాదు శౌర్య. ఆ క్షణంలో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తాం. అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునే అవసరం కానీ అవగాహన కానీ మనకు ఉండదు. మీ వరకు పెళ్లి అబద్ధం ఉండొచ్చు, కానీ మీ ఇద్దరూ కలిసి గడిపిన కాలం నిజం. మన కుటుంబాల మధ్య పంచిన ప్రేమలు ఆప్యాయతలు అన్నీ నిజం. దివ్యకు నీకు మధ్య పెరిగిన స్నేహం నిజం. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అన్న మాట నిజం. నువ్వు చెప్పపోయినా నీ కళ్ళలో తెలుస్తుందిరా. పెళ్ళంటే బరువని బాధ్యతలని అనుకునే మీలాంటి వాళ్ళకి అర్థం అవ్వాల్సిందేంటో తెలుసా? ప్రేమలు బాధ్యతలు కన్నా పెళ్లికి ముఖ్యమైనది స్నేహం. ఏదైనా మారొచ్చు కానీ స్నేహం మారకూడదు. పెళ్ళొద్దనుకొని మీరు సాధించింది ఆ స్నేహమేగా. ఎనీవే, గుడ్ లక్ సన్. అందరినీ వదిలేసి యూఎస్ వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? దివ్యాని మర్చిపోగలవా? హైదరాబాద్ లోనే ఈరోజు పెళ్లి. ఒక్కసారి ఆలోచించరా. ఒక్కసారి దివ్యతో మాట్లాడితే ఐఎమ్ షూర్. ఏం మాట్లాడాలి? ఏం మొహం పెట్టుకుని దివ్య ముందుకెళ్ళాలో చెప్పండి, వెళ్తాను. దివ్య మళ్ళీ నన్ను నమ్ము, రా లేచిపోతాను చెప్పనా. నన్ను నమ్ము అంటూ నా వెతవేడేలతో దివ్య లైఫ్ నాశనం చేశాను. నా పేరెంట్స్, దివ్య పేరెంట్స్ అందరినీ బాధ పెట్టా. ఎవరి మాట వినలేదు, ఏం ఆలోచించలేదు. అందరూ నాకు నచ్చినట్టు ఇస్తా. ఇంకా చాలు, వెళ్ళిపోవడం కరెక్ట్. ఎవరు నువ్వు? పోందే. నేను ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసా ఇక్కడ నీకు? నేను ఇక్కడ అసలు గన్ను నా చేతిలో ఉంది, క్వశ్చన్స్ నువ్వు అడుగుతావేంటి? సైన్స్ చదువుకోలే? అబ్బా తమ్ముడు ముద్దుగున్నావు, భయపడకు. గన్ను చూసి నేను విలన్ కాదు, పక్కా జెంటిల్మెన్. అవతల అది మళ్ళీ పెళ్లి చేసుకుంటాది, నీకు తెలుసా తమ్ముడు? దివ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని వీడికి తెలుసు. నీకు కూడా తెలుసా? అంటే అందరూ చెప్పుకుంటారా? అందుకే కదా యూఎస్ వెళ్ళిపోతున్నాను. నా పిల్లం పెళ్లి చేసుకుంటే నువ్వు యూఎస్ ఎందుకు పోతావు? నీ పిల్లమా? మరి నీ పిల్లమా? అబ్బా ఇప్పుడు కాదు, ఒకప్పుడు డివోర్స్ అయిపోయింది. నా పిల్లము నీకు కూడా డైవర్స్ ఇస్తుంది. నీ పిల్ల నాకు ఎందుకు ఇస్తుందా? నా పిల్ల నాకు ఇస్తుంది. అదే మన తమ్ముడు, కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీ. ఇప్పుడు మన పిల్లము మన పిల్లం ఏంటంటే అవతల పక్కన ఫ్లైట్ వెళ్ళిపోతుంది. నీ ఫ్లైట్ కన్నా పైకి వెళ్ళిపోతున్నా, సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు తమ్ముడు. సూసైడా? అవును. మన పిల్లం నాకు డైవర్స్ ఇవ్వకుండా నీకిచ్చి ఇంకోని పెళ్లి చేసుకుంటారు. మన ఇద్దరం సూసైడ్ చేసుకుందాం. ఈ దునియాకి మన ఫ్యామిలీ స్టోరీ చెప్పి చచ్చిపోదాం. నన్ను నువ్వు చంపు, నేను నిన్ను చంపుతా. అవును, మన దగ్గర ఉన్నది ఒక్కగానే కదా, మరి ఎట్లా? భయ్యా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను కాదు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మన ఇద్దరు కాదు సెకండ్ ఇచ్చేది భయ్యా. భయ్యా నువ్వు దివ్యని అది ఇది అనకు. ఆయన నువ్వు దివ్య నేను చేసుకోవడం ఏంటి? మధ్యలో ఈ దివ్య ఎవరు? నా పిల్లం ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అలాగే నీ పిల్లం కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అంతే కదా? అంటే నీ పిల్లని కూడా ఆనే చేసుకుంటారా? తను ఇంకెవరినో చేసుకుంటుందిరా. అయినా బతికే ఉన్నావా? మరి ఇంకేం చేయాలి? అవ్వా అవ్వా దాని దూకి చచ్చిపోదాం. అస్సలు విషయం మర్చిపోయినా, అర్జెంట్గా ఫోన్ చేయి. ఎవరికి? మీడియాకి. ఈ మీడియా ద్వారా నా పిల్లలకి ఈ దునియాకి మన సూసైడ్ చేయాలి. తమ్ముడు, నేను కోటర్ మీద 90 వేస్తున్నా, నా మాట ఎవరు నమ్మరని అందుకే నేను వేసుకొచ్చిన. అర్జెంట్ గా మీడియా ఫోన్ చేయాలి. నువ్వు ఇప్పుడు ఏం చేయరు? నేను నువ్వు ఉంటావు లైన్లో ఉంటావు, చెప్తాను. హలో హలో ఏంటి చెప్పండి సార్. ఇక్కడ ఒకడు ఉన్నాడు సార్, వాళ్ళ ఆవిడ 2 పెళ్లి చేసుకుంటుందంట. వీడికి సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు. అనవసరంగా మధ్యలో నన్ను కిడ్నాప్ చేసి పైకి తీసుకొచ్చారు సార్. గన్ను కూడా ఉంది సార్. చూసాడా? పేరు చెప్పు. నీ పేరేంటి? గౌతమ్ సాఫ్ట్వేర్. గౌతమ్ సార్. నీ పేరు? సార్ నా పేరు శౌర్య సార్. ఏరియా? మాధవపూర్ దగ్గర సార్, టేజర్ టవర్స్ పైన. నవీన్ సార్, సూసైడ్ కేసు అంట, లైవ్ ఇచ్చాయి. అలాగే సార్. అర్థమైందా? ఏదో డౌట్లు అడిగితే చంపుతా, రాసుకో. ఫ్లాష్ న్యూస్. శౌర్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంటున్నాడు. గౌతమ్ అనే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గన్ చూపించి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది.
అతని డిమాండ్స్ ఏంటనేవి ఇంకా తెలియలేదు. ఎయిర్పోర్ట్ కి వెళ్దామని చెప్తే ఎవ్వరూ వెళ్ళలేదు. నాకు కాల్ దివ్య. హలో, శౌర్య సూసైడ్ చేసుకుంటున్నాడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు అని సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ మీదకి ఎక్కాడు. వాట్? అబ్బా నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇక్కడికి రావే. ఈ డ్రామాలు స్కెచ్లు మానమని చెప్పి ఇంకా ప్లీజ్. వస్తే మెంటల్. టీవీలో లైవ్ వస్తుంది చూడు. ఐ డోంట్ కేర్, ప్లీజ్ నన్ను వదిలే. అబ్బా అరే నువ్వు అర్జెంట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి పద. ఆలోచించకు దివ్య. నీకంత స్వేచ్ఛనిచ్చే సంస్కారం మాకు లేదు. వయసు వచ్చాక ఆడపిల్లకు కూడా అన్నీ తెలుసని ఒప్పుకోవడం మా వల్ల కాదు. అది నిజమైనా సరే మేము ఈ తప్పులు ఎత్తి చూపించడానికి ఉన్నంత తెగింపు మా తప్పులు ఒప్పుకోవడానికి మాకుండదు. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం కూడా నేనే చెప్తున్నాను. వెళ్ళు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ఇంకొక్క మిట్టెక్కినా నా మీద ఉంటే వెళ్ళు. వెళ్ళు. ఎవరు మనం? సార్ నేనే దివ్య. శౌర్య సూసైడ్ ఏంటి? చేసుకునేది నా కోసమే. శౌర్యనా? హలో నేను ఎస్ఐ కింద నుంచి మాట్లాడుతున్నాను. మీ వైఫ్ వచ్చింది. మీ మిస్సెస్ వచ్చారంట. మాట్లాడు. ఇదిగో మాట్లాడమ్మా. హలో హలో, నీకేమైనా పిచ్చా? మా మెంటలు పాగలు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చోని కాకపోతే సైంటిస్ట్ అవుతారా? తాగేవా? ఫుల్ గా తాగా చచ్చే వరకు తాగుతూనే ఉంటా. ప్లీజ్ కిందకి రా. ఒక్కసారి ఎక్కాక దిగే సమస్య లేదు. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. నీకోసం నేను చచ్చిపోతున్నా విషయం గుర్తు పెట్టుకుంటే చాలా. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. కిందకి రా. నేను ఒక్కసారి డిసైడ్ అయ్యా. మీడియా, ఆడియన్స్, ఫ్యాన్స్ నా తమ్ముడు డిసప్పాయింట్ అవుతారు నేను సూసైడ్ చేసుకోపోతే. ప్లీజ్ నీతో మాట్లాడాలి శౌర్య. శౌర్య ఓ తమ్ముడు. సార్ మీరే చెప్పండి సార్. వదిన నీతో మాట్లాడతాదంట. నా పేరు ప్రెస్టేజ్ అని చెప్పు తమ్ముడు. హలో ఏమయ్యా మీ ఆవిడ ఇంత చెప్పినా సూసైడ్ చేసుకుంటావా? సార్ నేను కాదు సార్ సూసైడ్ చేసుకునేది, నా పక్కన అవును నేనే. మరి ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావు? ముందు అతనికి ఇవ్వు. మీరు మాట్లాడాలంట. హలో, అరే మీ మిస్సెస్ ఇక్కడ ఏడుస్తుందయ్యా. దాని ఏడుపు నమ్మి దాన్ని పెళ్లి చేసుకుని స్టిల్ ఏడుస్తూనే ఉన్నా. అబ్బా వింటలేదమ్మా. నువ్వే ఏదో నచ్చ చెప్పు. ఏంది హలో, మస్తు చూసినాం పో. మాట విను ప్లీజ్. నా పెళ్లి. నువ్వు వెళ్ళిపోయా నవగుఫాన్ని పెళ్లి చేసుకోపో. చూసినా తమ్ముడు నా ప్రస్తుతం. గుడ్ బై. శౌర్య కాల్ కట్ చేశాడు సార్. నువ్వు అర్జెంట్ గా పక్క బిల్డింగ్ పైకి ఎక్కి కనిపించు. నిన్ను చూసైనా మనసు మార్చుకుంటాడేమో. మీరు ఆగండి ఆగండమ్మా. ఓకే భయ్యా, నా పని అయిపోయింది కదా, నేను వెళ్తా. ఏయ్ నేను పైకి వెళ్ళాక నువ్వు కిందకి వెళ్ళడానికి లేదు. ఓకే నేను చచ్చిపోతే ఇప్పుడే. ఎందుకు నేనంటే అంత ప్రేమ నీకు? ఎట్లా పోతున్నావు కదా, ఇగో ఈ క్రెడిట్ కార్డులు వాడుకో, ఈ డబ్బులు వాడుకో, ఖర్చు పెట్టుకో. శౌర్య నువ్వు వడ్డీ కట్టడం. దివ్య నువ్వేంటి ఇక్కడ? నేను ఇంకో పెళ్లి చేసుకుని చచ్చిపోతావా? బుద్ధుందా? చిచి చచ్చిపోతుంది నేను కాదు, ఇతను. అది నేనే, వాట్? గౌతమ్ సాఫ్ట్వేర్. మరి నాతో ఫోన్ లో మాట్లాడింది? ఓ ఇందాక ఫోన్ లో నువ్వా? ఫోన్ లో మాట్లాడేది సరోజ కదా. గౌతమ్ సాఫ్ట్వేర్ నేనే. ఏంటి కన్ఫ్యూజన్? నీలాగే ఇతని మిస్సెస్ కూడా ఇంకో పెళ్లి చేసుకోబోతుందంట. అందుకే సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు. నేను యూఎస్ కి వెళ్తుంటే మధ్యదారులను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. నువ్వేమో నేను చచ్చిపోతాను అనుకున్నావు అంతే. నాకు పెళ్లి అవుతుంది తెలిసి యూఎస్ పారిపోతున్నావా? అంటే నిన్ను. అరే ఏం వెతుకుతుందంట బ్రదర్? అరే బండ దూకి రావడానికి గ్యాప్ ఎక్కువ ఉంది, లేదా నేనే వచ్చి తోసేదాన్ని. నేనేం చేశాను? వాడేనాయ నీకంటే పెళ్ళానికి ఇంకో పెళ్ళి అవుతుందని సూసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడే కదా వాడు సూసైడ్ చేసుకున్నాను తిట్టావు, మళ్ళీ మనం సపోర్ట్ చేస్తావేంటి? లేడీస్ అంతే భయ, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. దివ్య ఏంటి? నేను ఒక ఓన్ డిసిజన్ కి వచ్చిన. నువ్వేమో ఈ నమక్కుఫ్ గాని పెళ్లి చేసుకొని ఫీల్ అవుతున్నావు, నేనేమో కబ్రస్తాన్ కా కబూతర్ చేసుకొని ఫీల్ అవుతున్నా. సేమ్ సిచ్యువేషన్, సేమ్ ఫీల్, సేమ్ లవ్, సేమ్ క్లైమాక్స్. వీళ్ళిద్దరు నిడిసేసి నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? కొడతా తలకే మోకాళ్ళు ఇరుక్కుపో. అతను కొడతావు? అబ్బా దివ్యడానికి అప్పుడే సపోర్ట్ చురువు చేసింది. లవ్ ఎప్పుడు ఎట్లా పుడుతుందో ఎవరు తెలియదు. లవ్ గివ్ అంటే డొక్కలో పుడతా. అప్పుడే రివర్సా. చూసినా తమ్ముడు, ఈ లేడీస్ నమ్మద్దు రా, చచ్చిపోదా. ఒక్క నిమిషం ఆగరా, దివ్యతో మాట్లాడాలి. కన్విన్స్ అయితే ఓకే, లేదంటే ఇద్దరు కలిసి చచ్చిపోతాం. నువ్వెన్ని చెప్పినా కన్విన్స్ అవ్వను నేను. నీ లైఫ్ లోకి రావటమే నేను చేసిన తప్పు. కరెక్ట్. అసలు నా లైఫ్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రావడంతో నా లైఫ్ నాశనం అయిపోయింది. ఐ హేట్ యు దివ్య. హ్యాపీగా ఉన్నాయి నాలు 24 ఏళ్ళు లెక్క పెట్టుకుని మంది ఫ్రెండ్స్ కలిసామా, తిన్నామా, తాగామా, ఫినిష్. ఆ తర్వాత ఎవరిని పెద్దగా పట్టించుకున్నావు అని కాదు. ఎవరున్నా లేకపోయినా ఓకే, నీతో కూడా అలాగే ఉందాం అనుకున్నాను, కానీ ఉండలేకపోయానే. ఏ దట్స్ వై ఐ హేట్ యు. అంజు అవేగా నాకు ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్. అన్ని వాళ్ళతో ఫస్ట్ షేర్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు అన్ని నీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏ అంత ఇంపార్టెంట్ అయిపోయా నాకు. దట్స్ వై ఐ హేట్ యు.
మీ నాన్నగారు ఆ రోజు ఇంటికి వచ్చి లాక్కెళ్తుంటే నేనేమవుతున్న బాధ కంటే దాన్నేమంటారని టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. నువ్వేం మాటలు పడతావేమో అని చచ్చిపోయాను ఇక్కడ. నా లైఫ్ లో నాకేం కావాలో ఇన్నాళ్ళు నాకు తెలిసి అనుకున్నాను దివ్య. నాకేం తెలీదని నువ్వు వెళ్ళిపోయాక తెలిసిందే. ఐ లవ్ యూ. ఎస్, నేను కారణ జన్ముడిని మిమ్మల్ని కలపడానికి బతుకుని ఇప్పటి వరకు. ఇక నేను చచ్చిపోతా చాలా తమ్ముడు. నా మాట ఒక్కసారి ఫోన్, ఒక్కసారి నీ ఫోన్, ఒక్కసారి నీ ఫోన్ లాస్ట్ పిక్ తమ్ముడు. సెల్ఫీ తిరుగుతా అంతే. తమ్ముడు ఫేస్బుక్ లో పెట్టు, నా సర్వలో చూడాలి. నువ్వు రాబాయ్, నువ్వు నీ ఫ్లైట్ ఎక్కువ, నేను నా ఫ్లైట్ కపిలేశ్వరమ్మ, మన చంటోడి ముడ్డి మీద అండర్వేర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్పు లాగింది నువ్వు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి నేనేం చేయగలను? ప్లీజ్ దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. చంటోడి ముడ్డెలా కడగాలి, జిప్ ఎలా లాగాలి, ఇలాంటి చెత్త ప్రశ్నలు తప్ప వేరే టాపిక్ ఉండదా ఫోన్ లో? నీ చెత్త టార్చర్ వల్లే ప్రొఫెషనల్ కిల్లర్ నుంచి చెత్త లారీ డ్రైవర్ నయ్యా. చనిపోయే ముందు లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందంట. తొక్కించేశా. కపిలేశ్వరమ్మ, చంటోడికి నువ్వు జిప్పేశావు. ఇప్పుడు పోలీసులు నాకు డప్పేస్తారు. నీ ఫోన్ టార్చర్ కి లారీ కూడా కంట్రోల్ తప్పివ్వడం గుద్దేసింది. నేనే పాపం చేశానే సార్. నేను కావాలని చెప్పలేదు సార్. మా కపిలేశ్వరమ్మ చంటోడికి కడ్రాయర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్ లాగేసింది సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, మీరు ఎవరిని చంపలేదు. మీరు ఇన్ఫాక్ట్ ఒకరిని కాపాడారు సార్. యువర్ ఏ రియల్ హీరో. అవును సార్. ఏమన్నారు? నేను హీరో? కంగ్రాచులేషన్స్ సార్. ఫోన్ లో శౌర్య